బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగా మార్చితివి. అలిసిపోయావా? మరేం ఎత్తు, నేను అందుకే నిన్ను తినన్నా. ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగా మార్చితివి. ఇంతగా ప్రేమించితివే. ఆడతారా? ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. నా యేసయ్యా నీకే స్తోత్రము. నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. నాలో ఏముందని. ఎత్తు ఒకటి మంచిదేది నాలో లేక చప్పట్లు కొడు. నీ మంచితనమంతా చూపించినావు. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు. ఇంతగా ప్రేమించితివే. ఇంతగా ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. నా యేసయ్యా నీకే స్తోత్రము. నా యేసయ్యా నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. నాలో ఏముందని. మూడు ద్వేషింపబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివే. ద్వేషింపబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివే. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. ఇంతగా నన్నింతగా బాబా నా యేసయ్యా ఇంతగా నన్నింతగా ప్రేమించితివే. నా యేసయ్యా నీకే దేవుని ఆత్మ ప్రజలందరి మీద వారి నోటిలో దేవుని అగ్ని కుమ్మరించబడినగాక. దేవుని ఆత్మ కుడి వైపు ఉన్న వారి మీదకి వచ్చునుగాక, ఎడమ వైపు ఉన్న వారి మీదకి వచ్చునుగాక. అందరినీ దేవుని ఆత్మ నమ్ముకొనుగాక. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నా, నువ్వు నా సొత్తు. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే.
గట్టిగా చప్పట్లతో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కనపరచాలి. ఆమేన్. రా, 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 రా. నోరు తెరు. దేవుని అగ్ని నాలుగులుగా విభాగించబడి నిన్ను కమ్ముకొనును గాక. Thank you, God. Heavenly Father, I glory to you. Almighty Lord, you are my worship God. God, Lord, Heavenly Father. ఎంతగా నన్ను ప్రేమించితివే నా యేసయ్యా, నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై. ధనఘనతలు లేవే, ధనఘనతలు నీ దయచేతనే, నీ దయచేతనే ఎన్నుకుంటివే నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి నాలో ఏముందని. చప్పట్లతో ప్రభు నామాన్ని మహింపరుద్దాం. యేసు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి 3 సార్లు కళ్ళు మూసుకొని అందరూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. భలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, రానయ్యన్న మెస్సయ్యకు హల్లెలూయా. మన రక్షకుడైన సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈరోజు ఆదివారం ఎంతో ఆశతో ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు అండి. అందరికి వందనాలు అమ్మ, అందరికి వందనాలు తల్లులారా, వందనాలు. 7ంటికి ప్రార్థన పెట్టినా పరిగెత్తుకుంటూ వచ్చారు. 7ంటికి పెట్టినా 8ంటికి వస్తున్నారు మీరు చాలామంది. 10ంటికి పెడితే 11ంటికి వస్తున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు? గంట లేటుగా వెళ్ళాలనుకుంటున్నారు, అంతేనా? చూడండి, చాలామందికి దేవుని మందిరం అంటే అశ్రద్ధ, నిర్లక్ష్య. అదే కంట్రోల్ బియ్యం అంటే చూడు, పింఛన్ అంటే చూడు, అసలు గోతాలు పట్టుకొని నిల్చుంటారు ఆడే. దేవుని మందిరం దగ్గర అట్లా ఎప్పుడు మనం ఉండుదుమో. ఆమేనని మీరు అంటే కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. చక్కని సమయానికి మనం వచ్చాం. మీరు ఏమనుకోకండి, ఇట్రండి, నలుగురే కాబట్టి ఇట్రండి. మధ్యలో కొంచెం వెనక్కి జరగండి అక్క. వాళ్ళు వాళ్ళకి ఎదురయ్యారు, నాకు ఎదురు కాల. అడుగునా లే, ఇంతసేపా? త్వరగా రండి. మీరు ఎప్పుడు ఏడే కూర్చోండి. ఏడా? ఇక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిలే, మీ కాన్సన్ట్రేషన్ బాగుండా ఏడు ఉంటుందని అంతే. రమ్య రాలేదా? వచ్చావా? పవిత్ర సరే, మంచిది. ఎంతమంది ఇప్పటికి 34 రాత్రులు అయిపోయినాయి, అంతేనా? ఇక ఇది 35వ రోజు. 34 రాత్రుల్లో ఒక్క రాత్రి కూడా ప్రార్థనకు నేను రాలేదు అన్నోళ్ళు నిలబడండి. గుంజీళ్ళు తీపిద్దాంలే. ఆ స్కూల్లో తీస్తారు కదా, ఏమైంది చర్చిలో తీయటానికి?
ఒక్క రాత్రి ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకున్నవా అని ప్రార్థన హేయమని బైబిల్లో ఉంది. అంటే మీరు 34 రోజుల్లో ఒక్క రాత్రి ప్రార్థన వాక్యం వినకుండా మీరు అతి పరిశుద్ధుల్లాగా చెవి తొలగించుకొని మీరు దేవుడికి ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నా, మేడెక్కి చేస్తున్నా, గదిలో ఉండి చేస్తున్నాను, మంచం మీద కొనుక్కొని చేస్తున్నాను అంటే హేయమని దేవుడు చెప్పమన్నాడు. మీరు కూర్చోండి ప్రిస్కిల్లక్క, ఇక చివరిలో రావాలి. బ్లెస్సీ నువ్వు ఈ రోజే వచ్చింది అక్క, నువ్వు కూర్చో. నాయక్ అన్న మరి తల్లి ఏమమ్మా కూర్చో. సుజాత అక్క కైకు కూర్చో బయట. ఏమయ్యా నిన్ను కూర్చోమన్నాక మిమ్మల్ని కూర్చోమన్నా సందీప్ కుమార్ శర్మ. ఏమి నీకు రేపు పెళ్ళి అయితే అట్లా అని రావు. శశి అన్న కూర్చో. ఏసేపు నాన్నగారా కూర్చోండి మీరు పెద్దోళ్ళుగా. హరీష్ కుమారు నాయనా, హరీష్ భరద్వాజ రా, ఇంటి దగ్గర ఉపవాసం ఉన్నావు, ఎడుండు. కాటా పెడతా చూడు, నీకు పెట్టాలి అసలు కాట. స్తోత్రం. అక్క కూర్చో, నువ్వెందుకు నిలబడ్డా ఎంతసేపు తల్లి, కూర్చో. నువ్వు కూర్చో అక్క, ప్రెగ్నెంట్గా నువ్వు నిండు నెలలే, నిన్ను మేము చూడలేము ఈడ. స్తోత్రం, హల్లెలూయ. ఆనంద్ పాలన్నా ఏమయ్యా, ఏ ముఖ్యమంత్రి గారు మీటింగులో పిలిచారు నిన్ను 34 రాత్రులు? ఇంకా చూడండి, ఇంకొంద ఎన్నో లేవు, 2 వారాలు ఉన్నాయి గట్టిగా, 6, 12 రోజులు. దూరం నుండి వచ్చేవాళ్ళు రోజు ఛార్జీలు పెట్టుకొని రాలేరు కాబట్టి 3 రోజులు అన్నారండి. 12 రోజుల్లో వారానికి 3 రోజులు, 6 రోజులు వచ్చినట్టు. ఆమేనానండి. అది అట్లా రండి. కరెక్ట్గా ప్రతిరోజు 6:30కే పెడుతున్నాం, 9ంటికి ముగిస్తున్నాం. టైం అంటే టైమే, 6:30 నుండి 9ంటికి, 6:30 నుండి 9ంటికి. అది ఇంకా పాల్గొనండి. రేపటి నుంచి ఈ రోజు లేదు, సాయంత్రం వచ్చారు లేనిపోయింది, నిలబెడతావు చూసుకొని. స్తోత్రం, హల్లెలూయ. అసలు గుంజీలు తీస్తే పోయేదేమో. చూడండి, 6:30 నుండి 9 దాకా రావాలి. శశి అన్న భార్య వచ్చిందా అక్క? రాలేదా? వచ్చారా? రాజు భార్య వచ్చిందా? బస్ స్టాండ్ వెనకాల రాలేదా? రాజు వాళ్ళు రాలా. రాజు ఏమో సీఎం అన్న ఖాళీగా ఉంటాడు, ఆ రాజు ఖాళీగా ఉండడు. స్తోత్రం, హల్లెలూయ. ఈడు జరగండి కొంచెం మీరు. అమ్మా లేఖనాలు పరిశోధకురాల ఇటు జరుగు. ఏందో పరిశోధిస్తున్నావు వచ్చిన కాడి నుండి. చెల్లి కొంచెం జరుగు. మీరక్క నీలిమా సోదరమ్మ తల్లి గారా, సోదరమ్మ తల్లికి సువార్త అక్క కలిశారు. ఆడ కలిశారు అర్థం కావట్లా. ఏ పెళ్లి సంబంధం చేయాలనుకుంటున్నారు? జాగ్రత్త అమ్మా. స్తోత్రం, హల్లెలూయ. వెనకాల మీరేం చీకట్లో ఉన్నట్టున్నారు, నా ముఖం మీకు కనపడుతుంది కానీ మీ ముఖం నాకు సరిగ్గా కనపడతల్లా. సంసోన్ అన్న స్తోత్రం, హల్లెలూయ. ఇక చూడండి వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు బాబన్న లేచావా? నిద్ర లేచావా? నువ్వు తిని ప్రార్థనకు రా. నా మాటిను. నువ్వు తినకుండా పాస్టర్ గారు పెట్టి నాకు కడుపు కొడుతున్నాడని చెప్పి బాధపడతా ఉండగా కాడ. అది అసలు నాకు తెలిసి పని మానుకొని 2 వారాలు 7 వంటరాదు. నీకేం పోయింది? నీకు అక్కకేం పోయింది అయ్యా? అసలు చూడు ఖర్చీఫ్ ఎలా ఉందో. ఏమి మీకు 2 వారాలు సమర్పించుకొని ఉండలేరా? ఆ పిల్ల సరళ చెల్లి పనికి వెళ్ళకుండా 4 రోజుల నుంచి అటు ఇటు తిరిగి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి రావటం సమర్పించుకొని ఉండలేదన్నమాయ్. ఆయన కూడా ఉంటే మీరు ఉండాలి. అసలు ఏం ₹1 కోటి సంపాదించాలో? నాకు ఇల్లు కట్టి ఇంకొకటి కట్టాలా? హల్లెలూయ. అయిపోయిందిగా, ఇల్లు కట్టావు, మందిరం కట్టిక నువ్వు. అందుకే దేవుడు తెచ్చాడయ్యా నువ్వు ఇల్లులు కట్టొద్దులే, మందిరం కట్టని. ఆమేనాను. అక్క వచ్చిందా? వచ్చాక స్తోత్రం, హల్లెలూయ. మీరు అసలు సంపూర్ణంగా 12 రోజులు ఉపవాసం ఉండవచ్చు నాతో పాటు, పాస్టర్ అమ్మతో పాటు. ఆమేనానండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. వాక్యం చెబుతాలే బాధ. మీరు అక్కడ కార్పెట్లు ఇలా క్షమించండి. ఆ కార్పెట్లకు దుమ్ము బాగా అంటింది. చర్చి బాగా కడిగాం, శుభ్రంగా కడిగాం. బాగా మీరు భయపడొద్దు. బాగా కడిగి
అట్లా పెట్టాం. ఈ బలిపీఠం కడగల, ఇవన్నీ ఉండయని తుడిచాం అంతే. అందుకని మీ కార్పెట్లలో బాధపడొద్దు, వాక్యం వినండి చక్కగా. వాక్యంలో అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు వెళ్ళకాకండి. స్తోత్రం, హల్లెలూయా. ఇక రండి, మీరు 40 రాత్రులు కోటాలు జరుగుతున్నాయి. రేపటి నుండి పాల్గొనండి, సోమవారం నుండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, 17వ తారీఖు రాత్రి 40వ రోజు రాత్రి, నాకు 50వ రోజు రాత్రి ఓపెన్ మీటింగ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో. ఆడ గ్రౌండ్ ఉందిగా. 40వ రోజు రాత్రి 50వ రోజు రాత్రి ఓపెన్ మీటింగ్ ఉంటుంది ఆడ. ఆ ఓపెన్ మీటింగ్తో కంప్లీట్ ఉపవాసాలు. ఇక మీరు 17వ తారీఖు రాత్రి, అది ఆ రాత్రి మీరు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని తీసుకొని రండి. తల్లులారా, సువార్త కొరకు, దేవుని కొరకు కొంతమందిని నడిపించండి పరలోక రాజ్యానికి. అప్పుడు మీరు ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు. ఆమేనానండి, చప్పట్లు కొట్టండి. 18 రాత్రి, 17 రాత్రి, అది 18వ తారీఖు సాయంకాలం పూట మందిర ప్రతిష్ఠ జరిగిద్ది. 17 రాత్రి, 18 రాత్రి. 18 ఉదయం పెడదాం అనుకున్నా కానీ ఈ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, టీచర్లు, డాక్టర్లు వీళ్ళందరూ ఉంటారుగా, ఉద్యోగాలు, ఉదయం పూట అమ్మో అనుకుంటారు. అందుకని పక్కన పెట్టేసా. 18 రాత్రి పెడుతున్నాను. 17 రాత్రి, 18 రాత్రి. నీలిమా, అర్థమైందా? స్తోత్రం, హల్లెలూయా. ఇక రండి వాక్యంలోకి. నేను అంతసేపు ఏం చెప్పలేను, ఓపిక లేదు. ఈరోజు 2వ తారీఖు, అంతేనా? హల్లెలూయా. నవంబర్ నెలలోకి వచ్చాం. నెల అంతా గడిచిపోయిన ఉపవాసాల్లో. ఎంతమంది 40 రాత్రుల్లో ఉపవాసం ఉన్నారు? చెయ్యొద్దండి. దేవునికే స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చేతులు దించండి. ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేమన్నా, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుము అన్నోళ్ళు చెయ్యొద్దండి. సింగిల్ డే కూడా. అరే ఇదేంది, ఇది ఇట్లా ఎత్తరాదండి. ఇంకొండండి, మీరు ఒక్క పూట ఉండండి, ఉదయం ఇంకా దించండి. మన ఉపవాసం చెప్పా కదా, ఉదయం తినండి, పనులకి వెళ్తారు కాబట్టి మీరు అందరూ. మధ్యాహ్నం తినండి, సాయంకాలం ముస్లింలాగా, సాయిబుల ఉపవాసం మంది. సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. ఏంది చెప్పరేంది? సాయంత్రం 5 నుండి ఉదయం 5 దాకా. అది అట్లా ఒక్క పూటే ఉపవాసం, 2 పూటలు తినండి. అది తర్వాత బలహీనులు, రోగులు ఉన్న వాళ్ళు ఉండొద్దు. ఉండి పాస్టర్ గారు అని నా మీద నిందలే కాకండి. అనారోగ్యంగా ఉన్నోళ్ళు, రోగాలతో ఉన్నోళ్ళు ఉపవాసం ఉండొద్దు. ఆరోగ్యవంతులకే ఉపవాసం. హల్లెలూయా, ఆమేనానండి. నాకు అనారోగ్యం ఉందని ఆరోగ్యం ఉన్న ఉపవాసం ఉండకుండా ఉన్నారనుకో, వచ్చిద్దేమో కాబట్టి ఆమేనంటే జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. రమణక్క కళ్ళల్లో ప్రాణం ఎటు పోయింది? హల్లెలూయా. చూడండి, రాత్రి 12 అయింది, ప్రార్థన అయిపోయాక మీరు ఇళ్ళకి వెళ్ళాక 11:30 వదిలే. మీరు మన పంపించిన తర్వాత ఒక 10 మంది కలిసి ఒక అరగంట ప్రార్థన చేసాం, ఒట్టికి వెళ్ళకుండా. 12:30 మేము ఇంటికి వెళ్ళి పొనుకునేళ్ళకి 1 గంటకు పొనుకున్నాం. లేచాలకి డేవిడ్డే ఫస్ట్ లేచాడు. డేవిడ్ అను శ్యామ్ ఇద్దరు లేచి 6ంటికి తిరిగి. వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు అసలు లేగవరు, స్కూల్ లేనప్పుడు వాళ్ళిద్దరు లేచినట్టు ఎవరు తోడేలు కూడా లేగవదు. హల్లెలూయా. అది చూడండి, అపోస్తుల కార్యాలు. క్షమించండి. యూదా ఒక అధ్యాయం ఏముంటుంది యోధాలో? 1:11. ఫ్యాన్ ఆపుకోయ్యా కుమారుడా. అయ్యో, ఆడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు మీరు, ఏం కాదులే. వాళ్ళు గ్రౌండ్ సారలేగా, చెమట కారిస్తేనే వాళ్ళకి ఆరోగ్యాలు వాళ్ళకి తెలుసాయి. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? ఇదేంది పాస్టర్ గారు ఉపవాసాల్లో శ్రమ గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారా? తీయండి, మందలు పోతున్నాయి ఇప్పుడే, తీయండి. అయ్యో వారికి శ్రమ. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా,
రోడ్డు మీద బైకులు చేస్తున్నారుగా, బైకులు రోడ్డు మీద పెట్టకుండా షెడ్ వేసాం. ఊరకపోతుంది, ఆ షెడ్లో పెట్టుకోండి. బైకు పాడు కాదు, షెడ్లో పెట్టుకోండి. ఆడ పిల్లోడు చూపిస్తాడు, లేకపోతే డౌన్లో దించుకోండి. రోడ్డు మీద పెడితే పాపం అటు ఇటు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అయ్యి తిడుతున్నారు, ఈ పాస్టర్ గారు ఏంది ఇలా చేస్తున్నాడని. అలా చేయకుండా షెడ్ ఉంది, షెడ్లో పెట్టుకోండి బండ్లు, తర్వాత డౌన్లో దించుకోండి. ఆమేనానండి. అది బైక్లు అలా పెట్టుకోండి, షెడ్లో పెట్టుకుంటే బాగుంటుంది మీకు, బండి ఎండ కూడా పడదు. సాగర్ భార్య వచ్చావా? ఉపవాసాలకు రాట్లా, మీ అత్తగారు ఇంటి తాళం చేతులన్నీ నీకు ఇచ్చినట్టు ఉంది. ప్రభావతి అక్క, అక్క ఒక్కటే వస్తుంది ప్రార్థనకు. అత్తమ్మేది? అక్క వచ్చిందా? రాలేదా ప్రభావతి అక్క? వచ్చావు ఒక స్తోత్రం. ఈ అబ్బాయి సాగరు పెళ్ళి కొడుక. స్తోత్రం. తీయండి, ఇక తీయండి. స్తోత్రం. కానివ్వండి, చదవండి. అయ్యో వారికి శ్రమ, కయ్యూను నడిచిన మార్గాన నడిచిరి, బహుమానం గిఫ్ట్. ఎంతమందికి ఇష్టం గిఫ్ట్లు అంటే? గిఫ్ట్ పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరుగెత్తిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిలాము అనండి, అందరూ అనండి. కర్రా బిల్ల కాదమ్మా, మీరు కర్రా బిల్ల అనుకునేరు. ఎంతమంది ఆడారు కర్రా బిల్ల ఆట? ఆడవాళ్ళు మేరక్క ఆడావు, నువ్వు ఆడేవంట. ఎంతమంది ఆడారు? కర్రా బిల్ల కాదు, కర్రా బిల్ల అనండి. అట్లా బిలాము అనండి, అంతే. మీకు నేర్పించడానికి లక్ష్మక్క ప్రార్థనకు రాట్లా, స్తోత్రం రావాలి. ఇక 2 వారాలే వండాయి. అటు ప్రాంతం గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? అన్న రానీడా? 3 రోజులు అన్నరా. స్తోత్రం. తేజాన్ని తీసుకొని రా. చూడండి, బిలాము అనండి. శ్రీవల్లి అను, బిలాము అనండి. బిలాము. కరుణన్న రాలేదా? కారు వెళ్ళిందా మేఘాల మీద? మన సంఘంలో దేవుడు కరుణన్నని సుజాత అక్కని ప్రేమించి మొన్న గురువారం మంచి కారు ఇచ్చారు, కారు కొనుక్కున్నారు వాళ్ళు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీకు ఎవరికన్నా ఏదైనా కారు బాడిగలు ఇలాంటివి ఏమైనా మంచి కారు, కొత్త కారు, కాంటాక్ట్ అవ్వండి. సుజాత అక్క కరుణన్న వాళ్ళని మీకు పెడతారు, ఫ్రీగా కాదు. ఇంకా ఆయనకి చాలా అప్పులు ఉన్నాయి, మొత్తానికి 5 దాకా అయినట్టుండే అప్పులు. చిన్నంగా తీర్చుకుంటాడు, వాళ్ళకి జీవనాధారం అదే. ఏదైనా కారు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, సంఘ బిడ్డలు కాబట్టి. హల్లెలూయా అనండి. సరే, మీకు ఒక 10%, 5% తీసేయండి అక్క సంఘానికి. హల్లెలూయా అనండి. చూడండి, ఇక చూడండి. బిలాము అనండి. బిలాము అంట బహుమానం పొందాలని తప్పు త్రోవలో ఆతరంగా పరిగెత్తెను అని ఉంది. మేము ఎన్సిసి స్కూల్లో టిఫిన్ పెడుతున్నారని ఉప్మా, ఆ రోజుల్లో ఇప్పుడు మంచి స్కూళ్ళు అన్నీ పెడుతున్నారు, అప్పట్లో ఏడుంది. గవర్నమెంట్ హై స్కూల్లో ఉప్మా పెడుతున్నారని ఎన్సిసిలో చేరా నేను, ఉప్మా తిందామని. మరి అది ఎప్పుడు 97 7th క్లాస్ అప్పుడు నేను. ఉప్మా కోసం ఎన్ని కష్టాలు. సరే అని చెప్పి చేరితే ఆడ ఉప్మా కాదు బిర్యానీ తిన్నా కానీ ఆ ఎన్సిసి చేయలేం. చేరిన తర్వాత తెలిసింది, బయటకు వస్తే చేరి డ్రెస్ ఇచ్చారు. ఫస్ట్ డ్రెస్ ఇచ్చారు వాళ్ళు రాసుకొని, డ్రాయర్ ఒకటి, పోలీస్ చొక్క ఒకటి, పోలీస్ డ్రాయర్ ఒకటి. ఇక చేరిన తర్వాత ఉంది ఉప్మా తర్వాత సంగతి. అయ్యా ఎందుకు చేరానని ఒకటే ఏడుపు. రోజు గ్రౌండ్లు కొడతామే. అల్లాడిచ్చారు 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు అల్లాడిచ్చి చివరికి లేదు, గన్నవరం ఎయిర్పోర్టుకు పంపించారు. 15 రోజులు మమ్మల్ని, ఒక 50 మందిని హై స్కూల్ తరపు నుంచి పంపించి అక్కడ కోచింగ్ ఇప్పించారు. ఆడకి అందరూ ఎన్సిసి పైనుంచి ఆర్మీ, నేవీ వాళ్ళు వచ్చారు. నేవీ ఎక్కువ ఉంటుంది, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఆడ ఎయిర్పోర్ట్ కదా, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళలో ఒక్కడికి తెలుగు రాదు, మనకేమో హిందీ రాదు, మనకేమో ఇంగ్లీష్ రాదు. వాళ్ళకేమొచ్చు హిందీ,
ఇంగ్లీషు. వాడు కానా కాయ అన్నా మనకు అర్థం కాదు, పానీ పీ అన్నా అర్థం కాదు. అల్లాడిచ్చారు 15 రోజులు ఆడుంటే చివరకు 14వ రోజు ఆగస్టు 15 గేమ్స్ పెట్టేటట్టు మాకు కూడా గేమ్స్ పెట్టారు. అదేమన్నా చిన్న గ్రౌండ్ గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే. అప్పుడు ఇంకా బాగలేదు, ముళ్ళ పొదలు అన్నీ వండాయి. చుట్టూ రౌండ్ గీసి ఇట్లా రౌండ్ గీసి ఒక 5 కిలోమీటర్లు చెల్బే అని అన్నారు. అందరినీ పరిగెత్తమన్నారు. ఇక పరిగెత్తుతున్నాం. అప్పుడు 9th క్లాసు. పరిగెత్తుతుంటే రన్నింగ్ పోటీలు పెట్టారు చివరి రోజు, ముందు రోజు. మందంతా దొంగ బుద్ధి కదా, చుట్టూ రౌండ్ గ్రీజులు గీశారు, అట్లా పరిగెత్తాలి. సగం దూరం పరిగెత్తిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది, ఒరే 5 కిలోమీటర్లు ఆడ పరిగెత్తి సావాలి, ఈ ఉప్మా కోసం జాయిన్ అయ్యి ఇన్ని దెబ్బలు తింటున్నామని ఏడ్చుకుంటా ఇక అడ్డదారిలో పడ్డాం. ఇట్లా రౌండ్ తిరిగి రాకుండా అడ్డదారిలో పడ్డాం. అడ్డదారిలో పడి వాళ్ళకంటే ముందు వెళ్ళొచ్చులేని చిన్నంగా అడ్డదారిలో పడితే 2.5 కిలోమీటర్ తగ్గింది. ఎంత? 2.5 కిలోమీటర్ తగ్గి చిన్నంగా లేదు, అడ్డదారిలో పడి 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 గ్రీజ్ ఇంకొంచెం దూరం, ఎంత దూరం ఉంది మా ఇల్లు, అంత దూరం ఎడకొచ్చాం. ఆడ 10 మంది ఉండారు. ఎవరు? నేవీ వాళ్ళు. అడ్డదారు మనకు వాళ్ళు ఏంది అన్నీ తెలిసిన వాళ్ళు. అడ్డదారిలో వచ్చిన వాళ్ళు అందరూ కర్ర పెట్టారు. అడ్డదారిలో ఫస్ట్ నేను వచ్చా, తర్వాత రత్నం అని ఇంకొకడు వచ్చాడు, తర్వాత సాంబా అని ఇంకొకడు వచ్చాడు, మా సాంబయ్య. ఇట్లా మొత్తం నన్ను చూసి ఒక 25 గొర్రెల దాకా వచ్చినాయి. 25 మందిని ఆపి చెల్ దోసాలు 10 కిలోమీటర్లు మళ్ళా కొట్టు అంటున్నాడు. ఒరే 10 కిలోమీటర్లు ఏడగొట్ట. అట్లా అడ్డదారుల్లో వచ్చాం. ఏ దారి? అడ్డదారి. అడ్డదారి వస్తే ఎన్ని దెబ్బలు పడినాయి? 10 కిలోమీటర్లు తిరిగేదాకా అడుగురుకోడు హిందీయోడు అరకాలు కోటింగ్ కొట్టేవాళ్ళు ఆ రోజుల్లోనే. భలే కొట్టేవాళ్ళు వాళ్ళు. మేమేం చిన్నపిల్లలమాయ. అట్లా తప్పు త్రోవల్లో పరిగెత్తాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు చెప్పాను. ఏ త్రోవ? తప్పు త్రోవలో. కొన్నిసార్లు మనం బహుమానాల కోసం, గిఫ్టుల కోసం, డబ్బుల కోసం, బంగారం కోసం, వెండి కోసం, ఆస్తుల కోసం తప్పు త్రోవలో పరిగెత్తుతారు. ఆతురంగా తప్పు త్రోవలో బిలాము బహుమానం పొందాలని పరిగెత్తాడంట. ఏ త్రోవ? తప్పు త్రోవ. రాంగ్ వే. ఎందుకంటే రైట్ వేలో వెళ్ళాలంటే కష్టం. కానీ రైట్ వే ముగింపు పరలోకం, రాంగ్ వే ముగింపు నరకం. మనం ముగింపు చూడం. ఏది సులువా, ఏది తేలిక, ఏది కలిసి వచ్చిద్దా, ఏది బాగుంటుందా అదే చూస్తాం. ముగింపు చూడాలి మనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవసాయం అన్నా వచ్చావా? స్తోత్రం. కానీ 2:15 తిన్నని మార్గం అంటే చక్కని మార్గం, మంచి మార్గాన్ని విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గంలో త్రోవ తప్పిపోయారంట కొందరు అబద్ధ బోధకులు. చదువు. ఆ బిలాం ఏంది? దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి అతను తప్పు చేస్తే గాడిద కూడా గద్దించింది. గాడిద ద్వారా దేవుడు గద్దించాడు, కానీ మారలా కుర్రోడు. అది దుర్నీతి వల్ల కలుగు బహుమానం. మనకి మంచి ద్వారా బహుమానం రావాలి, నీతి ద్వారా బహుమానం రావాలి. దుర్నీతి బహుమానాలు వద్దు. తప్పు త్రోవలోకి వెళ్ళాడంట. ఏ త్రోవ? 2 చోట్ల ఉంది, యూదాలో, పేతుర్లో. ఏమని? తప్పు త్రోవ. అప్పుడే నిద్రపోగాకండి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేలుకొన్న వాళ్ళు చెప్పండి, హల్లెలూయా అనండి.
ఉపవాసం ఏమైనా ఉండొచ్చారా? మరి చెప్పలేకపోతున్నారు ఏంది? అనండి హల్లెలూయా. అది తప్పు త్రోవలో ఆతరంగా పరిగెత్తాడు. తప్పు త్రోవలో బహుమానం కావాలని దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడంట. గిఫ్టుల్ని, డబ్బులని, సొమ్ముని ప్రేమించి తిన్ననదైన మంచి మార్గాన్ని, యథార్థమైన మార్గాన్ని తప్పిపోయాడంట. నీతి మార్గాన్ని తప్పిపోయాడంట. పవిత్ర మార్గాన్ని తప్పిపోయాడంట. పరిశుద్ధ మార్గాన్ని తప్పిపోయాడంట. ఎవరు? ఏడే కూర్చున్నా ఎవరంటే నోబిలా, బిలాము. చెప్పు. ఎవరు? బిలాము అనండి, బిలాము అనండి. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు మా పాస్టర్ గారు అంటే ఏముంది, ఎన్సీసీలో అంట డ్రాయర్ సొక్కా వేసుకుని అటు ఉరిగెత్తారంట అని చెబుతారు. వాక్యం వినకపోతే మీరు సరిగ్గా ఏం చెప్పాలి? బిలాము అనండి. రాజేష్ అన్న వచ్చావా? స్తోత్రం హల్లెలూయా. ఎలీషా ఏం అసలు రాట్లా? ఉందా అమ్మాయి? చిన్న కోళ్ళు ఉందా? వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్తున్నారా ఏంది? హల్లెలూయా. కానివ్వండి, హల్లెలూయా అనండి. వాళ్ళని వదులుకోకూడదు, మమ్మల్ని వదులుకోకూడదు. అట్లా చేయండి. హల్లెలూయా. చూడండి, తీసారా? సంఖ్యాకాండం. బిలాము చరిత్ర ఏడుందంటే సంఖ్యాకాండంలో ఉంది. 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడు మీకు కొత్త నిబంధనలో యేసయ్య అపోస్తులైన పేతురు ద్వారా, యూదా ద్వారా సంఘానికి హెచ్చరిక చేశారు బిలాము జీవితాన్ని. బిలాములాగా సంఘమా, సంఘ బిడ్డలారా, సేవకులారా, పరిచారకులారా, యేసయ్య బిడ్డలారా, బిలాము వెళ్ళినట్టు తప్పు త్రోవలో మీరు వెళ్ళకాకండి అని హెచ్చరిక చేశాడు. అసలు ఆయన ఎలా వెళ్ళాడో తెలిస్తే అప్పుడు మనం అలా వెళ్ళాం. అందుకని బిలాము గురించి మనం ఈరోజు అంటున్నాం. సంఖ్యాకాండం 22లో బిలాము స్టోరీ ప్రారంభమైంది. 23లో ఉంటుంది, 24 ఉంటుంది, 25 ఉంటుంది, 22, 23, 24, 25 4 అధ్యాయాల్లో బిలాము అనే ప్రవక్త కనబడతాడు. ఈయన యెహోవా ప్రవక్త. దేవుని సజీవుడకు ఒకే ఒక్క దేవుడైన, తండ్రి అయిన దేవుడైన, పరలోకపు దేవుడైన, భూమి ఆకాశం చేసిన దేవుడైన యెహోవా నిజమైన దేవుడైన ప్రవక్త అయిన సామాన్యుడు కాదు. నాకు మీకు అలాంటి అనుభవం లేదు. గొప్ప ప్రవక్త బిలాము గారు. అవిశ్వాసి కాదు, దేవుణ్ణి నమ్మనోడు కాదు, ప్రవక్త ఆయన. దేవుడైన యెహోవా స్వరం వినేవాడు. యెహోవా సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టే, యాకోబుతో మాట్లాడినట్టే, మోషేతో మాట్లాడినట్టే, ఆ కాలం నాటి పరిశుద్ధ ప్రవక్తలతో మాట్లాడినట్టే, ఏలియాతో మాట్లాడినట్టే, ఎలీషాతో మాట్లాడినట్టే బిలాము గారితో కూడా మాట్లాడాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, బిలాము ఎవరు? అర్థం కాల. ఏమ్మా నోరు పొయ్యేదట్టు చెప్పిన ఏం అర్థం కాకుండా ఉంటే అట్లా అన్న. బిలాము ఎవరు? ఏ ప్రవక్త? బయలు ప్రవక్త కాదు, యెహోవా దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త అని చెప్పండి. బిలాము ఎవరు? అది చెప్పటానికి గొంతు పోతున్నాయి, మీరేం చెప్పకపోతున్నాయి. నోరు కూడా తెరవలేకపోతున్నారు. అంతే ఉంటారు మందిరంలో. సీరియస్. ఎందుకు సీరియస్? నోరు తెరిస్తే ఏం పోయింది? హూ వాజ్ బిలాం? దేవుని ప్రవక్త. వెరీ గుడ్. బిలాం ఎవరయ్యా? వెనకాల వాళ్ళు పురుషులు చెప్పండి, స్త్రీలు ఆగండి. సంసోన్ అన్న ఒక్కసారి చెప్పు అన్న, నీ కూరగాయల కేక అనిపించు, నీతో పని ఉంది, 17వ తారీఖు నైట్ ఉంది. కానీ దేవుని ప్రవక్తను స్త్రీలు అనండి అమ్మ.
అందుకనే వాళ్ళకు ఉచిత బస్సులు వచ్చినాయి, మనకు రావట్లే. ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? మన కేకలు లేవు, గోళలు లేవు. వాళ్ళైతే వెళ్ళే బస్సులు కూడా ఆపుతారు, వాళ్ళకి ఐక్యత ఉంది. మనకేముంది ఈడ? వాళ్ళు చూడు ఎలా చెప్పారు. చెప్పండి పురుషులారా. అది ముందుటోళ్ళే చెప్పేది, వెనకోళ్ళు ఎందుకు చెబుతారు? ఏం సినిమానిక్యం, అస్సలు నోరే తెరవట్లా. హల్లెలూయా చెప్పండి. చెప్పండి. సర్వశక్తుడైన యెహోవా యొక్క ఒకే ఒక్క దేవుడి యొక్క ప్రవక్త బిలాము. ఆ ప్రవక్త సంఖ్యాకాండం 22 నుండి 25 దాకా ఆయన చరిత్ర ఉంటుంది. ఆయనతో దేవుడు ఒక మాట చెబుతాడు. 12వ వచనం చదవండి. అందుకు దేవుడు, బిలాం, నీవు మోయాబీలతో, మిద్యానీయులతో, అన్యులతో వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడదు. 1. 2, ఇశ్రాయేలీల ప్రజలని శపించకూడదు. వాళ్ళు నిజముగా నా ద్వారా ఆశీర్వదించబడిన జనం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అనండి. హల్లెలూయా. చెప్పండి. ఏందంట ఇప్పుడు దేవుడు అంటుంది? వినపడిందా పుష్పలావణ్య? చెప్పు, నోరు తెరువు. ఏమంటున్నాడు దేవుడు? బిలాము, దేవుడు అంటున్నాడు, బిలాము, నీవు మోయాబీలతో, మిద్యానీయులతో, అన్యులతో వెళ్ళకూడదు. 1. చెప్పండి, ఎవరితో వెళ్ళకూడదు? మోయాబీలు, మిద్యానీయులు అనండి. అనండి. ఏం చేద్దాం, పరీక్షల్లాగా ఉండవు మనకి. చెప్పు శశి అన్న, ఎవరితో వెళ్ళకూడదు? మోయాబీలతో, మిద్యానీయులతో. ఎవరిని శపించకూడదు? ఇశ్రాయేలీల్ని. దేవుడు అంటున్నాడు, ఓ బిలాము, నీవు మోయాబీలతో, మిద్యానీయులతో వెళ్ళొద్దు. డోంట్ గో. 2, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నేను నిజంగా ఆశీర్వదించా, ఆ ప్రజలను నువ్వు శపించకూడదు. 2 విషయాలు చెప్పాడు దేవుడు. ఎవరికి? అజయ్ అన్నక చెప్పు మరి. ఎవరికి? బిలాముకి. అసలేం జరిగిందంటే, ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 15వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశకాండం చివరి దాకా, వరే శ్యాము కొట్టగాక ఎవరిని? పిల్లల్ని కొట్టొద్దురా నాయన. ఏ పిల్లల్ని కొట్టకూడదు చర్చిలో. కొట్టగాక, ఏడవగాకు. బాగేనండి. దేవుడు ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తు నుండి, వాళ్ళని ఫరో దాసత్వం నుండి, బానిస బతుకుల నుంచి వాళ్ళని విడిపించి 430 సంవత్సరాలు బానిసలు. వాళ్ళు మామూలు కాదు. కట్టిన బానిసత్వం 430 years, నాట్ 10, 11, 12. 430 కఠిన బానిసత్వం చేశారు ఫరోకి, ఐగుప్తు దేశానికి. వాళ్ళు ఇనప కొలిమి అంటది బైబిల్లో ఉంది. ఆ ఇనప కొలిమిలో నుండి దేవుడైన యెహోవా తన హస్తాన్ని జాపి మోషేని ప్రవక్తను పంపించి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చి, తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించి ఎర్ర సముద్రంలో తరిమిన శత్రువుల్ని హతం చేసి, ఆయన వారిని అరణ్య మార్గంలో, ఎడారి మార్గం, అరణ్య మార్గాల్లో 40 సంవత్సరాలు గద్ద పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు పక్షిరాజు వలె పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడైన యెహోవా వాళ్ళకు తోడుగుని నడిపిస్తున్న దినాలవి. ఆమేనానండి. అప్పుడు మోషే ఉన్నారు. మోషే వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎన్నేళ్ళు నడిపించాడు? 40 ఏళ్ళు. ఇప్పుడు ఈ సంఘాన్ని నేను 17 ఏళ్ళ నుండి నడిపిస్తున్నా. ఆయన 40 ఏళ్ళు నడిపించాడు. 17 మీరు ఇంకా 23 నడవండి, వాగ్దాన భూమికి వెళ్తాం. అసలు చప్పట్లే కొట్టరు, వెళ్ళాలని ఉంటే కాదు. మనకు వాగ్దాన భూమి ఎందుకు? ఆంధ్ర బిర్యానీ ఉంటే అంతేనా? వాగ్దాన భూమికి వెళ్తాం. ఇంకెన్నాళ్ళు ఉండాలి సంఘం? ఈ 40 ఏళ్లలో 6 లక్షల మంది, 3550 మంది రాలిపోయారు. కాలేబు, యెహోషువ తప్పితే.
40 ఏళ్ళు నడవలేకపోయారు మోషే గారితో. ఎంతమంది రాలిపోయారు చాలామంది అరణ్యంలో. ఆడ మోషే నడిపిస్తున్న సంఘం, అరణ్యంలో ఉన్న సంఘం ఏమైంది? ఎంతమంది? 6 లక్షలు రాలేరు. మరి 6 లక్షలు చేరిన వాళ్ళు ఎవరంటే వారి సంతానం 40 ఏళ్ళలో వాళ్ళకు పుట్టిన పిల్లలు చేరారు. ఆమేనన్న. మిమ్మల్ని వాగ్దానం దేశకపోయినా మీ పిల్లలన్నా తీసుకెళ్తాలి. మేమెందుకు రావని అనరు. మేము రాంగా టిక్కటం లేదు కానీ వాళ్ళు అంటూ కూర్చున్నారు మీరు. సరే కానీ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారు నడిపిస్తా వస్తున్నాడు. మోషే దేవుడైన యెహోవా ద్వారా మొట్టమొదటగా అమాలేకీయులతో యుద్ధం చేసి రెఫీదీములో గెలుస్తారు. అమాలేకీయులతో యుద్ధం చేసి అమాలేకీయుల జనాన్ని యుద్ధం చేసి గెలుస్తారు. తర్వాత సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో అమోరీల రాజైన సీహోన్ని గెలుస్తారు. అమోరీల రాజ్యాన్ని, అమాలేకీయుల రాజ్యాన్ని గెలిచారు మోషే గారి ద్వారా. అమోరీల రాజ్యాన్ని, అమోరీలు అనే జనాల రాజ్యాన్ని గెలిచారు. తర్వాత బాషాను రాజైన ఓగు, బాషాను రాజ్యాన్ని కూడా జయించారు. కనాను చేరకముందే యోర్దాను యువతలే, మోయాబు మైదానములోనే యువతలే 3 రాజ్యాలు జయించారు వాళ్ళు 40 ఏళ్లలో. అర్థమైందా? అమాలేకీయుల్ని, అమోరీయులని, బాషాను రాజ్యాన్ని వాళ్ళని జయించారు. జయించే 2 గోత్రాలకు, అర్ధ గోత్రానికి వాళ్ళకి పశువులు, మందలు, గొర్రెలు, మేకలు ఎక్కువ ఉంటే యోర్దాను దాటకుండా 2.5 గోత్రాలకి ఇక్కడే పంచుకున్నారు. హల్లెలూయా. అది అవి కొండలు కలిగిన ప్రాంతాలు, బాగా పచ్చుకున్న ప్రాంతాలు, నీళ్ళున్న ప్రాంతాలు. అయితే వాళ్ళు గెలిచి మొత్తం వెళ్తానంటే 3 రాజ్యాలు జయించాలకి ఈ మోయాబులోకి వెళ్ళారు వాళ్ళు మైదానంలోకి, మోయాబు మైదానాల్లోకి, పొలిమేరల్లోకి. అప్పుడు మోయాబులకు రాజు బాలాకు. ఏం పేరు? సిప్పోర కుమారుడైన బాలాకు అనండి. పెద్ద పేరా చిన్న పేరా? సైదులు అన్నేడు, మీ నానేడు? ఏమిద్దరు వచ్చారా? నాన్న వచ్చాడా? డాడీ షాలేమన్న రాలేదక్క? పెసికిలక్క పానీలు ఇద్దరిని తెచ్చావు, చిన్న సైదుని తెచ్చావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అనండి. సిప్పోర కుమారుడైన బాలాకు. ఆ బాలాకు రాజు అప్పుడు మోయాబీలకి. బాలాకు ఇశ్రాయేలును చూసి, వామ్మో ఎద్దు గనక పచ్చిగడ్డినంతా తినేసినట్టు ఈ ఇశ్రాయేలీలు అనే ప్రజలు ఈ రాజ్యాలన్నీ జయిస్తా వస్తున్నారు, నా మీద కూడా యుద్ధానికి వస్తారేమో, నా రాజ్యం కూడా జయిస్తారేమో అని వాళ్ళని జయించడానికి ఎట్లా అని ఎందుకంటే వాళ్ళని జయించలేరు ఎవరు. ఎర్ర సముద్రమే 2 అయింది, ఇంకేంది? గుండెలు పగిలిపోతే. మన్నా కురిపిస్తున్నాడు దేవుడు, ఇంకేంది? మన్నా కురుస్తుంది, ఎర్ర సముద్రం 2 అయింది. భయం కదా జనాలకు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. పెద్ద పెద్ద రాజ్యాలు జయించారు. ప్రవక్త అయిన మోషే ఉన్నాడు. ఇక మోయాబీల రాజు ఏం చేశాడంటే, ఏం చేయాలని ఆలోచించి ఆ దినాలలో బిలాము, బేయేరు కుమారుడైన బిలాము అనే ఒక దేవుని ప్రవక్త, యెహోవా ప్రవక్త ఉన్నాడు. అతడు మంచి ప్రవక్త. ఆ రోజుల్లో అతడు ఏం చెబితే అది జరిగిద్ది. అతడు ఖచ్చితంగా చెబుతాడు, తప్పుడు బోధ చేయడు. అతడు దేవుడు మాట చెబుతాడు. అతడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు ఆ వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో, నువ్వు ఎవరిని నిన్ను దూషించిన వారిని శపించదును. అబ్రహాం దేవుడి ప్రవక్త. దేవుడి ప్రవక్తలకి ఆ వరం ఉంటుంది, వాళ్ళు ఆశీర్వదిస్తే నోరు తెరవట్లా, ఆశీర్వదిస్తే శపిస్తే అది ఉంటుంది ప్రవక్త నోట్లో. అందుకనే ప్రవక్త ఆశీర్వదించాలి, శపించకూడదు. అబ్రహాము నుండి వచ్చింది. అందుకనే అబ్రహాం ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు యోసేపును ఆశీర్వదించాడు, యోసేపు ఇశ్రాయేలీయులను మనిషి ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు, ఎఫ్రాయిము ఆశీర్వదించబడ్డాడు, అతని సంతానం ఆశీర్వదించబడింది. మోషేను దేవుడు ఆశీర్వదించాడు,
మోషే ద్వారా ఇశ్రాయేల్ సంఘాన్ని ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, దావీదు ద్వారా దేవుడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆశీర్వదించాడు, యెరూషలేమును ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన గోత్రంలోంచి యేసయ్య వచ్చాడు, ఆయనకు ఆశీర్వాదానికి కర్తగా వచ్చాడు. చబడగొడని హల్లెలూయా. ఆశీర్వాదం ఉంది ప్రవక్త నోట్లో, అలానే శాపం ఉంది. అందుకని ఈ విషయాన్ని తెలుసుకున్నా. మోయాబీల రాజైన బాలాకు బిలాము దగ్గరికి కొందరిని పంపించి సోది సొమ్మిచ్చి, వాళ్ళ అన్నిలు. మోయాబీలు ఎవరు అనండి, అనండి, అనండి. అన్నిలంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు, విగ్రహారాధన చేసేవాళ్ళు మోయాబీలు. ఆ రోజుల్లో వాళ్ళకి కెమోషు అనే దేవత ఉంది. ఇప్పుడు లేరులే వాళ్ళు. కెమోషు ఏంది? కెమోషు అనే దేవత ఉంది వాళ్ళకి, మోయాబీలకి. వాళ్ళు ఆ దేవతని పూజించేవాళ్ళు. పవిత్ర ఎక్కడికి వెళ్ళిపోయావు? లేఖనాలు అంత పరిశోధించగాక అమ్మాయి, విను బాగా. అయితే కెమోషు అనే దేవతను పూజించేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళు అన్నిలు ఆ దినాల్లో మోయాబీలు. ఇశ్రాయేలీలకి ఏమో దేవుడు ఉన్నాడు, ఒకే ఒక్క దేవుడిని ఆరాధించే వాళ్ళు. ఇది ఇశ్రాయేలీల చరిత్ర, ఇది మోయాబీల చరిత్ర. ఇక కొంచెం సోది సొమ్మిచ్చి వీళ్ళకి శకునాలు చూడటం అలవాటు. ఎవరికి? అన్యులకి. ఏం చూడటం? మంచి రోజా? చెప్పరేందే. మంచి రోజా? అమావాస్య, పౌర్ణమ. ఎదురొస్తుంది ఎవరా? వెనకదంటుంది ఎవరా? దిష్టి తీశారా? ప్యాడ్ నీళ్ళు పోసారా? చెప్పండి. శకునాలు అలవాటు వాళ్ళకి. ఏం అలవాటు? పిల్లి వచ్చిందా, పేలికి వచ్చిందా, కుక్క వచ్చిందా, పంది వచ్చిందా? ఏం చూస్తున్నారు? చెప్పరేంది? ఎంతమంది చూస్తున్నారు? చెప్పేవాళ్ళు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏంది ఎంత కరెక్ట్గా ఉన్నారు? చెప్పకాకండి అవి తప్పు. అవి అన్నిలి. అవి ఎవరే? అన్నిలి. శకునం చెప్పకూడదు, శకునాలు చూడకూడదు, సోది చూడకూడదు. ఏం చూడకూడదు? సోది చెప్పించుకుంటారు. సోది, ఈ సోది సొమ్ము చేత పట్టుకొని డబ్బులు తీసుకొని బిలాము గారి దగ్గరికి మోయాబీలు రాజు పంపించాడంటే ఏంది? గొప్ప కదా. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఒక ప్రవక్త దగ్గరికి అధికారులు పంపించాడంటే గొప్ప విషయం కదా. వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి బిలాం గారు, యెహోవా ప్రవక్త అయిన, సర్వశక్తుని ప్రవక్త అయిన బిలాం గారు ఏడున్నారంటే చెప్పారు. అడ్రస్ పోయారు, కనుక్కున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏందయ్యా బాబు ఇలా వచ్చారంటే, అయ్యా ఒక జనం ఉందంట, ఐగుప్తు దేశం నుండి వచ్చింది, ఎద్దు పచ్చిపీటికి నాకేసినట్టు అయ్యా వాళ్ళ రాజ్యాలన్నీ జయించుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళు మా రాజ్యం మీద కూడా వచ్చేటట్టు ఉన్నారు. మేము మోయాబీలం, మా రాజుగారు మీ దగ్గరికి ఇదిగో ఈ డబ్బులు ఇచ్చి పంపించాడు. ప్రవక్త గారు దయచేసి మీరు మాతో వచ్చి మీరు ఆ ఇశ్రాయేలీయుల ప్రజలను శపించాలి. మీరు శపిస్తే వాళ్ళు శపించబడతారు, మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు. దయచేసి రండి ప్రవక్త గారు అని పిలిచాడు. అప్పుడు బిలాం గారు అన్నారు, సరే నాయనా, మరి ఆ ఇశ్రాయేలీ ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు తెలియదు. మీ మోయాబీల రాజు ఎవరో నాకు తెలియదు. నాకు ఒక్కళ్ళు తెలుసు, ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు తెలుసు ప్రవక్తకి. కాబట్టి ప్రవక్త గారు అన్నారు, ఇదిగో ఈ రాత్రి మీరు ఏడ పండుకోండి, తెల్లారి చెబుతానన్నాడు. ఇక రాత్రి కడుపు కట్టుకొని అన్నం తినకుండా గదిలోకి వెళ్ళి, ఏసయ్యా మోయాబీలు రాజంట, మరి కొంతమంది అధికారులు పంపించాడు, డబ్బులు తీసుకొని వచ్చారు వాళ్ళు, మరి నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళానో వద్దా అని దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఆ రాత్రి దేవుని స్వరం బిలాముకి ఆయన గదిలో నుండి మాట్లాడాడు. ఏమన్నాడంటే, నాయనా బిలాం, నీవు వారితో వెళ్ళొద్దు. ఫస్ట్ చదువుకుంది అదే 12వ వచనం చదువు. అందుకు దేవుడు 12వ వచనం 22:12 సంఖ్యాకాండం. అందుకు దేవుడు, నీవు వారితో, ఎవరితో? నాతో, నీతి సూర్యుడితో,
చెప్పండి, ఎవరితో? మోయాబీలతో వెళ్ళొద్దు, బిలాము దగ్గరికి వెళ్ళొద్దు. బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళొద్దు, మోయాబీల్ రాజు దగ్గరికి వెళ్ళొద్దు, వారితో వెళ్ళొద్దు. తర్వాత అదిగో ఆ రాజుగారు పంపించాడే, వచ్చి మా పక్షాన ఇశ్రాయేలుని శపించమని. వాళ్ళని ప్రవక్త బిలాము శపించొద్దు, ఎందుకంటే ఆ జనాల్ని నేను ఆశీర్వదించా. వాళ్ళు ఆశీర్వదించబడిన జనం. చప్పట్లు కొట్టండి. మీలో ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? చేతులు ఎత్తండి. ఏం ఆశీర్వాదం అన్నా దించండి, నేను చెబుతాను, మీకు అర్థమైంది. మీకు ఇప్పుడు అర్థం కాలేదు. ఏం ఆశీర్వాదం అన్నా? కారు లేదు, కలర్ టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, అపార్ట్మెంట్ లేదు, మంచి బైక్ లేదు, డబ్బులు లేవు, కూలర్ లేదు. వాడి కూలర్ కావాలంటే అయ్యా ఒకటి కొని అయ్యా చేయన్న చెప్పండి. బంగారం లేదు, మెడలో దండ, వడ్డానం లేదు, పట్టీలు చెప్పండి, మెడలో గొలుసు, 4 ఉంగరాలు. ఏంటి ఇవి? ఉంగరాలు లేవు. మేము ఎలా ఆశీర్వదించబడ్డాం అని మీరందరూ అంటారు. అనకుండా ఎలా ఉంటారు? ఆశీర్వాదం అంటే ఏంది? కంటికి కనపడే ఆశీర్వాదం. ఇవన్నీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ జీవన సంబంధమైన ఆశీర్వాదాలు. కానీ దేవుడైనా యేసయ్య ఎఫెసీ సంఘంతో అన్నాడు, ఎఫెసీ సంఘమా, ఆత్మ విషయమైన ప్రతి ఆశీర్వాదాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నానన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. శరీర విషయమైన ఆశీర్వాదాల గురించి చెప్పలా దేవుడు, ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం. శరీర జీవితం కొంతకాలమే, శరీరం శాశ్వతమైంది కాదు. మనం తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాం, ఏమి తీసుకొని రాలేదు. ఈ శరీరంతో ఏ వెండి రాలా, ఏ బంగారం రాలా, ఏ డబ్బులు రాలా. మళ్ళా ఈ శరీరం ఏమీ తీసుకొని పోదు. ఒట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాం, ఒట్టి చేతులతోనే ఎలా వెళ్తాం? ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెను, నిజముగా అట్లే. పాడండి. ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు నిజముగా ఆమేన్. అట్లే వెళ్ళమని అంటే అట్లు తినేసి వచ్చామనుకున్నారు. ఎంతమంది అట్లు తినొచ్చారు? దేవుడు దీవించను కాక దించండి. పాస్టర్ గారు అట్లే వెళ్ళాలన్నాడు, మళ్ళా వీళ్ళు అట్లు తినాలనుకున్నారు. తల్లులారా, అట్లా కాదు. ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు. ఎట్లా వచ్చామంట మనం ఈ లోకానికి? తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వస్త్రాలు లేకుండా వచ్చాం, అలానే వెళ్ళిపోతామంట. వెండి రాదు, బంగారం రాదు, డబ్బులు రావు, కట్టుకున్నవి రావు, భార్య రాదు, భర్త రాడు. వస్తారు అందరూ సమాధి దాకా. గోతిలోకి ఎవరు రారు. వచ్చి పనుకుంటారు. ఏ భార్య అయినా గోతిలో, అయ్యా నువ్వు లేకపోతే అయ్యా అని ఏ భార్య అయినా పనుకునిద్దమ్మా. ఏ భర్త అన్న పనుకుంటాడా? పోతే పోయిందిలే, 2వ పిల్లన్న చేసుకుందాం అనుకుంటారు పురుషులు. కొంతమంది అయితే ఎప్పుడు చచ్చిద్దా ఇది, అటు చావట్లా నన్ను చంపట్లా అనుకుంటారు. ఎలా వచ్చామంట? ఎట్లా వచ్చాం తల్లి గర్భంలో నుండి? ఎట్లా వెళ్తాం? మనం అన్ని జనులు కలిసి చూస్తాం, ఈ లోక మనుషులు కలిసి చూస్తాం, తాగుబోతులు కలిసి చూస్తాం, వ్యభిచారులు కలిసి చూస్తాం, పాపాత్ములు కలిసి చూస్తాం.
ఈ లోకాన్ని అనుభవించే వాళ్ళ కలిసి చూస్తాం, శరీరాశలతో ఉన్న వాళ్ళ కలిసి చూస్తాం, అశాశ్వతమైన లోకాన్ని చూస్తాం, ఈ లోక మాలిన్యంలో ఉన్న వాళ్ళ చూస్తాం. పంది బుర్రతో పొల్లినట్టు ఈ లోకం బుర్రతో పొర్రుతుంది. ఒకరోజు ఉంది, ఈ లోకం దేవుడి అగ్నితో కాలబోతుంది. మనం కట్టుకున్నాయి కాలబోతున్నాయి. ఒకరోజు ఈ లోకానికి దేవుడి తీర్పు రాబోతుంది. దేవుడి అగ్ని దగ్గరగా ఉంది తెలుసా? మనం ఆటం బాంబు కింద ఉన్నాం. ఎప్పుడు పేలిద్దో తెలియదు, మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆటం బాంబు కింద ఉన్నాం. ఏ బాంబు ఏడబడిద్దో తెలియదు. కానీ నువ్వేమనుకుంటా తెలుసా? మోయాబీలు బాగున్నారు, అమ్మోనీలు బాగున్నారు, అమోరీలు బాగున్నారు, కనానీలు బాగున్నారు, ఇశ్రాయేలీలు మాకేమీ లేదు. ఇశ్రాయేలీలుగా మాకేమీ చాలా మంది అండి ఈ రోజుల్లో అంతే ఉండదు. ఒక పాట చాలా బాగుంటుంది. ఏం పాట అది? శవం పాట, చనిపోయే పాట ఒకటి ఉంది. చరణం, ఫస్ట్ చరణం. ఈ జీవితం విలువై నరులారా సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న వైకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఆమేన్. ఏమ్మా, ఎందుకు రాలా మనం? సంపాదన కోసం రాలా. మరి దేనికోసం వచ్చాం? ఎందుకు పుట్టామో కూడా తెలియదు చాలామందికి. ఒక్కొక్కరిని అడిగితే ఎందుకు పుట్టావంటే చికెన్ తినడానికి అంటారు, ఇంకొకరిని అడిగితే మటన్ తినడానికి అంటారు, ఇంకొందరిని అడిగితే బిర్యానీ తినడానికి అంటారు. ఎందుకు పుట్టామమ్మా లోకంలోకి, ఎందుకు వచ్చామో కూడా తెలియదు, గ్రహించలేకపోతున్నారు జనం. ఏమి వాళ్ళు బస్సు ఎక్కారంట, కర్నూలు వాళ్ళు ఏమయ్యారు? సంపాదించిన ఆస్తి అంతా ఏమైంది? శరీరం అన్న మిగిలిందా? ఎంత ఘోరం అండి ఆ మరణం. వాళ్ళు అలా చనిపోయారు కదా, అది నువ్వు టీవీలో న్యూస్లో విన్నావు కదా. ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా రేపు నేను చనిపోతే నా పరిస్థితి ఏందని? నేను దేవుడి తీర్పుని ఎదుర్కొనగలనా అని? నిత్య అగ్నికొండానికి నేను వెళ్ళాలి కదా, చనిపోయిన తర్వాత దేవుడికి లెక్క అప్పగించాలి కదా. నేను పాపంలో ఉండి చనిపోతే సిగరెట్లు తాగుతా, బీడీలు తాగుతా, చుట్టాలు తాగుతా, మందు తాగుతా, వ్యభిచారం చేస్తా, దొంగతనం చేస్తా, విగ్రహారాధన చేస్తా, నిజమైన దేవుడిని నమ్ముకోకుండా చచ్చిపోతే నా ఆత్మ నరకానికి వెళ్తే నా పరిస్థితి ఏందని ఎప్పుడన్నా ఆలోచించావా? ఏ కాడికి వాళ్ళు బాగుండారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఒంటి మీద వేసుకున్నారు, దిగేసుకున్నారు. ఎంతమంది కాలిపోయారండి దిగేసుకున్న వాళ్ళందరూ? ఒక ఊరు నుండి ఇంకొక ఊరికే వెళ్ళలేకపోయారు. మరి ఏళ్ళ నుంచి పరలోకం ఎలా వెళ్తాం మనం? రెండో చరణం చూడండి, బాగుంటుంది. మరణము చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమీ లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా
కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. ఆమేన్. ఏందంట? ఏందమ్మా ఈ పాటలో అర్థం ఏమన్నా అర్థమైందా? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు. ఎవరన్నా ఉన్నారా? ఎన్టీఆర్ గారు బతికారా? వైఎస్ఆర్ గారు బతికారా? వాళ్ళు గొప్పలు కదా, బతికారా? వేల కోట్లు సంపాదించారు, బతికారా? రాజీవ్ గాంధీ బతికాడా? ఇందిరాగాంధీ బతికిందా? గొప్ప నటి సౌందర్య గారు మీకు ఇష్టమైంది కదా, బతికిందా? బతికారా అండి ఎవరన్నా ఈ లోకంలో ఇప్పుడు దాకా? అంటే అందరికి మరణం వచ్చింది. చిన్న పెద్ద తేడా లేదు మరణం. ఏందంట? సర్లే ముసలోడు అయిన తర్వాత అప్పుడు చర్చికి వెళ్ళి మారదాం అని అంటానికేమో లేదయ్యా. చిన్నోడు చచ్చిపోతాడో తెలియదు, చిన్న పెద్ద తేడా లేదు. కుల మతాలు అడ్డం కాదు ఏం అడ్డం కాదు? ఏదైతే శవమేగా. ఒకడేం పొనుకోబెట్టి తీసుకెళ్తాడు, ఒకడేం కూర్చోబెట్టి తీసుకెళ్తాడు, ఒకడేం నిలబెట్టి తీసుకెళ్తాడు, అంతేగా. ఎట్లా తీసుకెళ్తేనేమి శవమేగా. చివరికి ఆడికి వెళ్తాయి శ్మశానానికి, మట్టిలోకి. ఏదైతేనే వాళ్ళేం కాలుస్తారు, కాలిస్తే బూడిదయ్యిద్ది, బూడిదాక మనల్ని ఏమో పాతి పెడతారు. మనకేందంటే నిరీక్షణ ఉంది, మరలా మనం తిరిగి లెగుస్తామని. అందుకని మన దేహాలను కాల్చకుండా, క్రైస్తవులైన వాళ్ళు శవాన్ని కాలవకుండా, మా దేవుడు ఒకరోజు వస్తాడు, అంచెదినమున నా శవాన్ని లేపుతాడు, అక్షయ శరీరం ఇస్తాడని. యేసయ్య 3వ దినమున ఆయన తిరిగి లేచి, ఒకే ఒక్క దేవుడు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు లెగవలేదు, ఆయన ఒక్కడే తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనం కూడా తిరిగి లెగుతామని మనం మట్టిలోకి వెళ్తాం. మన శరీరం కూడా మట్టి పట్టిద్ది, మట్టిలో కుళ్ళిపోయిద్ది. మన శరీరానికే గ్యారెంటీ లేదు. చీర కన్నా ఉంది గ్యారెంటీ, 3 నెలల్లో 2 నెలల్లో. వెండికో బంగారానికి ఉంది గ్యారెంటీ, కుక్కర్కు ఉంది గ్యారెంటీ, మిక్సీకి ఉంది గ్యారెంటీ. మన బతుక్కి గ్యారెంటీ మరి ఎందుకమ్మా? గ్యారెంటీ లేని బతుకుని దేవుడి కోసం ఎందుకు జీవించలే? కొట్టు 2వ చరణం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. పట్టాలి స్తోత్రం. పడాలి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాటలే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే వెరీ గుడ్. ఈ జీవితం విలువైనది నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది.
విలువైనది. కొట్టాలి, వేయండి. స్తోత్రం. చేతులు కొట్టాలి, చప్పట్లు. ఆమేన్. ఆమేన్. కొట్టండి అంటే పక్కన వాళ్ళు కొడుతున్నారు. ఆడెవరు పక్కన వాళ్ళు కాదు, చప్పట్లు కొట్టండి, కొట్టండి. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు. అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి మళ్ళా, యేసు రక్తమే నీ పాపానికి మందు. అడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. అడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది. నరులారా రండని విలువైనది. దేవుని విలువైనది. సిద్ధపడినావా, చివరి యాత్రకు సిద్ధపడినావా? చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు. ఆమేన్. హల్లెలూయా. ఏందంట? పాపులకి చోటు లేదు. యాడా? రోపులైన కాలనీలోనా? ఎవరు ఆశీర్వదించబడిన వారంటే తమ పాపములు గొర్రె పిల్ల రక్తములో కడుక్కున్న వారు, వాటిని ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు, పాప క్షమాపణ పొందిన వారు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. చప్పట్లు కొట్టండి. అర్థమైందా? Who was the blessed persons in the world? ఎవరు నిజముగా ఆశీర్వదించబడిన వారంటే యేసు రక్తములో తమ పాపాలు కడుక్కున్న వాళ్ళు. మరి నువ్వు పాపం కడుక్కున్నావా? నీ పాపాలు క్షమించబడియా? అయితే నువ్వు శపించబడ్డావు, నీకు నరక శిక్ష ఉంది. ఈ లోకంలో దేవుడి దృష్టిలో ఆశీర్వదించబడిన జనం అంటే బాప్తీసము తీసుకొని ముంచుడు బాప్తీసం, పాపాలు ఒప్పుకొని యేసు రక్తంతో కడగబడి ఒకే దేవుణ్ణి నమ్ముకొని ఆయన నీతి వస్త్రం కప్పుకొని ఆయన యథార్థంగా ఆరాధించే వాళ్ళ ఆత్మలు ఉండగే వాళ్ళు ఆశీర్వదించబడిన జనం. చప్పట్లు కొట్టండి. అందుకనే కదా చివరి చరణం అన్నాడు. ఏమన్నాడు? పాపులకు చోటు లేదు పరలోక, అందుకే మార్పు చెందు మరణానికి, యేసు రక్తమే నా పాపానికి ముందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. కడగబడి ఈ జీవితం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, వారిని నేను ఆశీర్వదించా, వాళ్ళకి ఎర్ర సముద్రంలో మోషే ద్వారా మేఘములో బాప్తీసమిచ్చా, వాళ్ళకి నా బల్లారాధనిచ్చా, ఆకాశము నుండి ఒకే ఆహారాన్ని వాళ్ళు భుజించారు, ఒకే రొట్టెలోంది ఒకే బండలోంది తాగారు. యేసు రక్తం అది ముంగుర్తుగా ఉంది. అరణ్యంలో ఉన్న సంఘానికి 1 కొరింథీ 11లో చెప్పబడింది. దేవుడు అన్నాడు, బిలాం వెళ్ళొద్దు, అన్యులతో వెళ్ళొద్దు, మోయాబీలతో వెళ్ళొద్దు, వాళ్ళు వెళ్ళి దేవుడు ఆశీర్వదించిన వారిని చెప్పించొద్దు అన్నాడు. ఓకే అన్నాడు. తెల్లారు లేచాడు, అయ్యా రండి, దేవుడు మీతో వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా ఇంటాడు బంగారాలు ఇచ్చినా వెండి ఇచ్చినా నేను రానన్నాడు. నా దేవుడు నాకు చెప్పాడు అన్నాడు. ఎందుకంటే ప్రవక్త దేవుడు స్వరం వినేవాడు, దేవుడు స్వరానికి విధేయుడయ్యేవాడే ప్రవక్త. బిలాము ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన విషయం అంతా చెప్పారు మోయాబీల రాజుకి. అప్పుడు మోయాబీల రాజు ఓరకాల ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకా ఘనత వహించిన అధికారులను పంపాడు, మిద్యానీయులతో కూడా కలిపి.
వాళ్ళు మళ్ళా వచ్చారు బిలాము దగ్గరికి. అయ్యా, మా రాజుగారు నిన్ను గణపరచాలనుకున్నాడు. చూడండి ఎంత వెన్నుందో, ఎంత బంగారం ఉందో, ఎన్ని కానుకలు తెచ్చాం, ఎంత బహుమానం తెచ్చాం. ఇంకా నీకు కావాలంటే ఇంటి బంగారాలు, వెండి అయినా, డబ్బులైనా ఎంత అయినా ఇస్తాం. నువ్వు మాతో రావాలి, నువ్వే మాకు దిక్కు, నువ్వు వచ్చి ఆ జనాల్ని చేపించాలి, రావాలి అని ఆశ చూపెట్టారు బహుమానాలని. ఏంటిని? అప్పుడు బిలాము కొంచెం తగ్గి సరే ఈ రాత్రి ఉండండి చెబుతానని మళ్ళా వెళ్ళాడు. అప్పుడు వచ్చిందండి దేవుడు కోపం. దేవుడు ఎన్నిసార్లు చెబుతాడమ్మా? తల్లి ఎన్నిసార్లు చెప్పిద్ది బెల్లం తినొద్దురని, పంచదార తినొద్దని ఎన్నిసార్లు చెబుతాడు తండ్రి? జలుబు చేసిద్దని ఎన్నిసార్లు చెబుతారు? రెండోసారి ఏం చెప్తారు? కర్ర. ఐస్ తినొద్దని ఎన్నిసార్లు చెబుతారు? ఐస్ క్రీమ్ తినొద్దురా చలికాలం అని. మరలా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. అదేం ప్రార్థన? దేవుడు చెప్పింది చేయకుండా. కొంతమంది దేవుడు చెప్పింది చేయకుండా ఓరకు ప్రార్థన చేస్తా ఉంటారు. దేవుడు నీతో చెప్పింది చెయ్యి, చెప్పాడుగా, ఇంకా చేయి కాకు. ఆయన చెప్పింది చేసినాడు, ఇంకొక విషయం చెయ్యి. మరలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నీకు అంతకు వెళ్ళాలంటే వెళ్ళు, కానీ నేను చెప్పిన మాట తప్పితే వేరే మాట చెప్పొద్దాను. ఈ లోపల బిలాము గారు మోయాబీలతో వెళ్ళొద్దన్న వాళ్ళతో వెళ్తున్నాడు, అండీలతో వెళ్తున్నాడు. తనకు గాడిద ఉంది. మోసే వాహనం ఏంది? గాడిద. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మిద్యా నుండి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మోసే గాడిద మీద వెళ్ళాడు. అబ్రహాంకి ఏముంది? గాడిద ఉంది. మోరియా పర్వతానికి దేని మీద వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు. దావీదు తన కుమారుణ్ణి గాడిద మీద ఊరేగించాడు పట్టాభిషేకం చేసేటప్పుడు. దావీదు గాడిద ఉంది. ఏబుకు కూడా ఏమండి? గాడిదలు ఉండే. స్వరూపరనక్క, డోంట్ స్లీప్, లే మేలుకో, ఉదయాన్నే పట్టించావేంది? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిలాము గారి ప్రవక్తకు కూడా గాడిద ఉంది. ఆయన గాడిదకి గంత కట్టాడంట. గాడిద గంత ఎందుకు కడతారు చెప్పండి ఎవరన్నా? అప్పట్లో గాడిదలే ప్రయాణాలు. ఇది జరుగుతుంది క్రీస్తుకు పూర్వం, దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక 2025 3000 సంవత్సరాల క్రితం గాడిదలు గుర్రాలే కదా ప్రయాణాలు, అవే కదా బైకులు. గాడిదకి గంత కట్టాడంట. ఎందుకు గంత కట్టాడంటే, ఎందుకు గంత కడతారు? యజమాని మార్గంలో నడవాలంటే, తన సొంత మార్గంలో నడవకుండా ఉండాలంటే యజమాని పైన కూర్చున్నప్పుడు గాడిదకి గంత కట్టి తను నడిపిస్తాడు ఎటు వెళ్ళాలి గాడిదని. మీకు అర్థమైంది? ఏమన్నా అర్థమైందా? గాడిద గంత కట్టి బయలుదేరాడు గాడిద మీద. ఈ లోపల కత్తి పట్టుకొని యెహోవా దూత త్రోవలో బిలామును చంపటానికి ఎదురుగా నిలబడింది. దేవుడి కోపం వచ్చింది. దేవునికి ఏమొచ్చిందండి? వెళ్ళొద్దనే వాళ్ళతో వెళ్తే ఏమొచ్చిందమ్మా? చెంప పగల కొడతాడు. దేవుడు ఏమన్నా బొమ్మ అనుకున్నావా? దేవుడు నోరు లేడని అనుకున్నావా? చేయలేనోడు అనుకున్నావా? దేవుడు అంటే నీకేనో ఉందనుకున్నావు. చెంపలు పగల కొడతాడు వెళ్ళొద్దన్న వాళ్ళతో వెళ్తే, చేయొద్దన్నవి చేస్తే, తినొద్దన్నవి తింటే, మాట్లాడొద్దన్నవి మాట్లాడితే. దేవుడికి కోపం వచ్చింది. మీరు బైబిల్ చూడండి, దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. 20వ వచనంలో ఉంటుంది కోపం వచ్చిందని. 21 క్షమించండి, 22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రాగులకు ఉంది. ఏవో దూత కత్తి తీసుకొని ఉంది. అయితే దూతని గాడిద చూసింది. బిలాము దూత కనపడలా. ఎందుకంటే గుడ్డోడయ్యాడు. ఎందుకయ్యాడంటే దేవుడు స్వరం విని చెయ్యనోడు గుడ్డోడు. వాక్యం తెలుసు వాళ్ళతో వెళ్ళకూడదని, తినకూడదని, అవి చేయకూడదని తెలిసి వెళ్ళే వాళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు. ఆత్మీయ గుడ్డితనం వచ్చింది వాళ్ళకి దేవుని దూతలు, దైవ దర్శనం, దేవుని వాక్కు అవన్నీ కోల్పోతారు. తెలుసా మీకు? గుడ్డాడైపోయాడు. గాడిద చూసింది, గంత కట్టుకుంది. మళ్ళా గాడిద గంత కట్టి చూసి అమ్మో కత్తి తీసుకొని దేవుని దోతుంది, మా అయ్యగారిని చంపిద్దేమని ఆ గాడిద పొలాల్లో పడి పరిగెత్తింది. కోపం వచ్చి కొట్టాడు దాన్ని.
ఇంకొక రోడ్లోకి వెళ్ళింది, కొట్టాడు. ఇటు వచ్చింది దూత. ఇక చివరికి అటు ఇటు గోడ మధ్యలో ఏమీ లేదు, ఒక ద్రాక్ష తోట మధ్యలో ఏమీ లేదు, అటు ఇటు గోడ ఉంది, ఇంకొక్కటే ఎదురు వెళ్ళాలి. ఇక గాడిద ఆడే కూలిపడింది. ఆయన కాలుని తీసుకెళ్ళి గోడ కానిచ్చింది, దెబ్బ తగిలింది, దిగాడు. అడ్డగాడిదే, నిలువుగాడిదే, దొంగగాడిదే అని చెప్పి కొట్టాడు. 3 సార్లు కొట్టాడు. ఎవరు? బిలాం. ఎవరిని? ఇది దేవుడు చూసి గాడిదకి స్వరం ఇచ్చాడు. అప్పుడు గాడిద మాట్లాడింది బిలాముతో, యజమానుడా, నేను నీ దాన్ని మొదలుకొని ఎప్పుడైనా నీ మీద తిరుగుబాటు చేశానా? చేయలేదు, కానీ ఇప్పుడు చేశావు. నా చేతిలో కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అని అన్నాడు కూడా మాట. నా చేతిలో కత్తుంటే నువ్వు తిరగబడ్డావు కాబట్టి 29వ వచనంలో అంటాడు బిలాం, నీవు నా మీద తిరగబడి నా చేత ఖడ్గమున్న అట్లా నిన్ను చంపి. 34వ వచనం, 33, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుటి నుండి, అది నా ఎదుటి నుండి తొలగని నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను. ఏమండి, నీ గాడిద నీ మాట వినకపోతే నీకు కోపం వస్తే, నువ్వు దేవుడు గాడిదేవు కదా, దేవుని పెట్టావు కదా, నువ్వు నేను ఆయన మాట వినకపోతే ఆయన కోపం రాదా? ఆయనకేమొచ్చింది? ఎందుకు? నా మాట, నా మీద తిరుగుబాటు. మరి గాడిద మీద నీకు కోపం వచ్చి దాన్ని కొట్టేవే, సాగు కొట్టేవే ఓ ప్రవక్త. మరి నాకు కోపం రాదా? నేనేం బొమ్మనా? నేను నీతో మాట్లాడేవాడినే కదా, నీతో చెప్పే కదా వాళ్ళతో వెళ్ళొద్దని. నేను కూడా చంపొద్దని. నువ్వు గాడిదను చంపటం న్యాయం అయితే నేను నిన్ను చంపటం న్యాయం కాదా? తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు, గాడి ద్వారా బుద్ధి చెప్పాడు. కొన్ని విషయాలు ఫాస్ట్గానండి. 33వ వచనం, దేవుడు అన్నాడు, ఈ గాడిద గనక నీ ప్రాణాన్ని కాపాడపోతే ఈరోజు చచ్చిపోయేవాడు అన్నాడు. 33వ వచనం, దేవదూత అంటది ముమ్మారు తన యజమాని ప్రాణాన్ని కాపాడిన గాడిద. తన యజమాని ప్రాణాన్ని కాపాడిన అనండి, యజమాని ప్రాణాన్ని కాపాడినా. చెప్పండి, మీరేం చేయాలి? భర్త ప్రాణాలు తీసేయండి, భార్య ప్రాణాలు ఏం చేయాలి? కాపాడాలి. పిల్లలారా మీ తల్లిదండ్రుల ప్రాణాలు, తల్లిదండ్రులారా మీ పిల్లల ప్రాణాలు కాపాడాలి. తన యజమాని తనని దొడ్డిలో పెట్టాడే, గడ్డేస్తున్నాడే, నీళ్లు పెడుతున్నాడే, నా యజమానే నాకు ఆహారం పెట్టాడే. ఒక గాడిద కొందండి తెలివి. యూనో, ఒక గాడిదకి తెలివి ఉంది. ఎద్దుకు తెలుసు యజమానుడు, గాడిద ఎరుగును తన దొడ్డిని. ఎద్దుకు తెలుసు, ఆడాలి, గాడిద నా ప్రజలకు తెలివే లేదాయనే, నా ప్రజలకు నన్ను విడిచి సృష్టిని. నేను ఈ మధ్య కాలంలో సంఘంలో చెప్పే కావాలా, అమెరికా దేశంలో ఫస్ట్ దినాల్లో 19th సెంచరీలో కావాలా ఒక ఏరియాలో బాగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగడు ఎప్పుడు దొంగతనం చేసినా అప్పుడు ఇంత వెహికల్స్, ఇంత సీసీ కెమెరాలు లేవు. ఏ దొంగతనం చేసినా అక్కడ గాడిదని గుర్ర బండ్లు ఉంచి వెళ్తున్నాడంట. ఎంతమంది పోలీసులు వచ్చినా పట్టుకోలేకపోతున్నారంట. చివరికి అబ్బాయి ఎట్లా కాదు అని ఒక మంచి క్రిస్టియన్ని ప్రార్థన చేసుకునే ఒక మంచి ఎస్ఐని తీసుకొచ్చి ఆడేసారంట. అయ్యా పట్టుకోవాలి వాడిని, కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి, దొంగతనాలు చేస్తున్నాడు, హత్య కూడా జరుగుతుంది, ప్రజలు భయపడుతున్నారు, మరి ఎట్లా దొంగతనాలు జరుగుతుందంటే చంపుతున్నాడు కూడా అని అంటే, ఇక ఆయన మంచి భక్తిపరుడు సరే సార్ అని అన్నాడు. దాన్ని తీసుకున్నాడు డ్యూటీ. అతను ఉన్నప్పుడు 2 జరిగినాయి.
ఆ రెండిట్లో కూడా గాడిద ఉంటుంది. అతను ఒక గాడిదని కొన్ని బండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక గాడిదని ఏం చేయాలనుకున్నాడంట. నిజంగా జరిగింది ఇది. గాడిదని ఏం చేయాలనుకొని, గాడిద ఒక్కటే ఉంది, ఇంకా ఆయనకు ఆధారం ఏమీ లేదు. ఏముంది? సతీష్ అన్న, ఇద్దరు నిద్రపోతున్నారు, అక్క నువ్వు ఏం తిన్నారు నాకు అర్థం కావట్లా, పట్టించారేంది? హల్లెలూయా. తినకుండా వచ్చారా పాపం? కొంచెం తగ్గించి తినండి ఆదివారం ఆరాధనకి. హల్లెలూయా. అన్న నిద్రపోతున్నాడు లెక్క, బాధపడకు, చేతులు ఎత్తండి. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు అర్థమవుతుందా ఆలేటి మీరమ్మ గారు? సేవకుడిని ప్రేమించండి అమ్మా తల్లులారా. ఒక వికెట్ పడిపోయింది కానివ్వండి. చూడండి, దేవుడే ఏమన్నా ఇంకా ఏం లేదు. ఇకేం చెప్తాం, ఈ గాడిదే ఉంది, నా ఉద్యోగం పోయింది అని గాడిదని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కట్టేశాడంట. జైల్లో పెడతామంటే జైలు పాడు చేసిద్దేమని పోలీస్ స్టేషన్ బయట కొంచెం గడ్డేసి కట్టేశాడంట. ప్రభువా, నా ఉద్యోగం కూడా పోయేటట్టుంది, ఈ దొంగడు ఎవడో, ఎంతోమంది అసలు ట్రాన్స్ఫర్ అయ్యారు, నేను రాకొచ్చి నేనేం చేయాలని ఆయన ఎందుకైనా మంచిదని స్టేషన్లో ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు యెషయా గ్రంథం 1:2 దేవుడు మాట్లాడాడంట ఆయనతో. గాడిద తన సొంత దొడ్డి ఎరుగునని. ఆ మాట మాట్లాడినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆలోచన వచ్చి లాభం లేదని చెప్పి 5 రోజులు గాడిదకి గడ్డి వేయలేదు, నీళ్లు పెట్టలేదంట. ఎన్ని రోజులు? 6వ రోజు అంట దాన్ని కట్లిప్పాడంట. కట్లిప్పితే అంట గాడిద కరెక్ట్గా ఎవరింటికి వెళ్ళింది? గడ్డి వేయలేదు, నీళ్ళు పెట్టలే. గాడిదకి ఏం తెలుసు? తన దొడ్డి, తన యజమానుడు, తన సొంత దొడ్డి. అంతేనా? ఇప్పుడు ఏసేపు నాన్నగారు వాళ్ళ మీ ఇళ్ళకి వస్తున్నాయా, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాయా? వాళ్ళ పశువులు, గొర్రెలు, మేకలు ఎవరి ఇళ్ళకి వెళ్తున్నాయి? మన ఇంటికి ఏమైనా వస్తున్నాయా? చూడండి, ఇక అది వెళ్తే ఇక పట్టుకున్నారు. అప్పుడు పట్టుకున్నారంట వాడిని. ఏరా, ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని హత్యలు చేసావు, ఎంతమంది పోలీసులు నీ వల్ల ఇబ్బంది పడ్డారా అని గాడిద పట్టించిందంట. ఆ గాడిద ఎలా పట్టించిందంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివంట. దేవుడు అంటున్నాడు, గాడిద తన యజమాని ప్రాణాన్ని కాపాడింది. 33. తర్వాత 30వ వచనంలో, యజమానికి నమ్మకంగా ఉన్న గాడిద ఇది. చాలామంది చదువుకుంటారు, డిగ్రీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎగేస్తారు, దిగేస్తారు. ఎక్కువ పాపాలు చేసేది వాళ్ళే. లంచగొండులు, దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, అవినీతి చేపలు అని పేపర్లో చూస్తూ ఉంటాం. అవినీతి తిమింగలాలు. కానీ ఈ గాడిద ఏందో తెలుసా? నమ్మకత్వం కలిగింది. యజమాని దగ్గర ఎలా ఉంది? నమ్మకంగా ఉన్న గాడిద. తర్వాత ఈ గాడిద ఏందో తెలుసా? యజమానికి బుద్ధి నేర్పింది. ఏం చెప్పింది? నువ్వు తప్పు త్రోవలో వెళ్తున్నావు, నీ దాన్ని మొదలుకొని ఎప్పుడైనా నేను నీ మీద తిరుగుబాటు చేశానా? ఈ త్రోవ మంచిది కాదు, నీ ప్రాణం పోయితే. అందుకే నిన్ను కాపాడటానికి పక్కకి వెళ్ళానని. తప్పు త్రోవలో వెళ్తున్నా. ప్రవక్తకు బుద్ధి చెప్పిన దేవుడు గాడిద ద్వారా కూడా బుద్ధి నేర్పగలడు. దేని ద్వారా? కరోనా ద్వారా నేర్పలా బుద్ధి. ఏం నేర్పాడు మనుషులకి? బుద్ధి నేర్పాడు కరోనా ద్వారా. కొన్ని రోగాల ద్వారా మనకు బుద్ధి నేర్పుతాడు. జ్వరాల ద్వారా, బలహీనతల ద్వారా, దెయ్యాల ద్వారా, కొన్ని యాక్సిడెంట్ల ద్వారా బుద్ధి నేర్పుతాడు. గాయము పెడతాడు ఆయన. ఆయన చేతులే గాయాన్ని కాడతాయి బుద్ధి రావటానికి. చూడండి, బిలాముకి దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు గాడిదకి దేవుడు మాటనిచ్చాడు, చెవులిచ్చాడు, గాడిదకి చూపునిచ్చాడు. దేవుడు గాడిదకి కూడా ఇవ్వగలడు. ఈ ప్రవక్త రెచ్చిపోయాడు, నేనే యెహోవా స్వరం వినేదని. నాయనా, నువ్వు కాకపోతే గాడిద మాట్లాడిద్దిరా అని చూపెట్టాడు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఇంత జరిగింది కదా. కత్తి తీసుకొని దేవదూత ఎదురు నిలబడితే ఎటు వెళ్ళాలి? ఎవరు చెప్పట్లా. వదిలిపెడితే ఇంటికి వెళ్తామంటారా? 35 రోజులైంది నేను తిని.
మీకు అర్థం కావట్లా. మీరు కూర్చోటానికి ఏమో అయ్యా ఉసుకో ఉసో 35 రోజులు తినక చెప్పండి ఏం ఇప్పుడు దేవుని దూత కత్తి తీసుకొని ఎదురు నిల్చుంటే దేవుడి తప్పు త్రోవ ఇది వెళ్ళొద్దు, నీ ప్రాణానికి ప్రమాదం అంటే ఎటు వెళ్ళాలి? వెనక్కి. అయినా వెళ్ళాడండి. వెళ్ళి బాలాకుతో మోయాబీల్ రాజు దగ్గరికి వెళ్ళి అప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? బిలాం చేసిన తప్పేందో తెలుసా? దేవుని ఘనత కాక మనుషులు ఘనత కోరుకున్నాడు. చప్పట్లు కొట్టండి. ఒక సేవకుడు, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ దేవుని ఘనత మాత్రమే కోరుకోవాలి. మనుషులు ఘనతలు కాదు. ఆమెమందా ఏమేమందా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎవడు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళి, ఎవరు మనకి నిత్య జీవాన్ని ఎవరు మన కోసం ప్రాణం పెట్టాలి. దేవుని ఘనత కోరుకోవాలి, మనుషులు ఘనత కోరుకోకూడదు. బిలామ చేశాడు. దేవుని బహుమానం కాక మనుషులు బహుమానం కోరుకున్నాడు. 2, 1 దేవుని ఘనత కాక మనుషుల ఘనత. దేవుని బహుమానం కాక వాళ్ళు ఏమెత్తారా, ఆ ఇంటికి వెళ్తే ఏమెత్తారా, ఈ ఇంటికి వెళ్తే ఏమెత్తారా, ఇటేమెత్తారా, అటేమెత్తారా, ఎందుకు నాయన ఏమి వెళ్ళొద్దన్నాడుగా బహుమానం. తర్వాత ఇతడు చేసిన 3వ తప్పు, దేవుని స్వరానికి కాక అధికారుల స్వరానికి లోబడ్డాడు. చప్పట్లు కొట్టండి. వెళ్ళాడు, వాళ్ళతో కలిశాడు. వచ్చాను మరి ఏం చేయమంటా అంటే ఆ ప్రజలను చూపెట్టంటే చూపిస్తాడు. కేసపై 3 చాట్ల చూపిస్తాడు. 3 చాట్ల బలులు ఇస్తాడు. పాత నిబంధన ప్రకారం 7 బలిపీఠాలు కట్టి బలులిచ్చి ఆగు నువ్వు ఇక్కడ ఉండి నేను వెళ్ళి దేవుడి స్వరం విన్నానని వెళ్ళి ఒంటరిగా దేవా యెహోవా మాట్లాడంటే దేవుడు అతని నోతిలో ఫస్ట్ ఒక మాట పెడతాడు. తర్వాత 2-3 మాటలు పెడతాడు. మీరు బాగా ఆలోచన చేస్తే 24:2 దేవుని ఆత్మ పొందుకున్నాడు బిలాం. 24:2 24:3 దేవోక్తిని పొందుకున్నాడు. దేవుని వార్త బోధించాడు. దేవుని మాటలు అతని నోటు ఉన్నాయి. కొంతమంది వాక్యం చెప్పమంటే ఎరగదేస్తారు. మేము పనికిరాం అంత వాక్యాలు చదువుతారు మీరు చాలా మంది. 24:4 దేవుని దర్శనం పొందుకున్నాడు. 24:16 దేవుడు దర్శనం చూశాడు. 24:17 ప్రవచనాలు చెప్పాడు. ఎవరు? బిలామానండి. ఎవరు? నా కళ్ళు చూడండి ఏం పొందుకున్నాడు? హోలీ స్పిరిట్ అని మనం మాట్లాడలేదా? ఆత్మ పొందుకున్నాడు, ప్రవచనాలు చెప్పాడు, దర్శనాలు చూశాడు, దేవుని వాక్కును ప్రకటించాడు. కానీ మరెందుకు బిలాం తప్పుడు ప్రవక్త అయ్యాడు? అతను చెప్పిన ప్రవచనం ఎంత గొప్పదో తెలుసా? ఎవరు చెప్పలే మనం ఇంతవరకు. అది ఇప్పటికి నెరవేరింది కూడా. యాకోబులో నక్షత్రం ఉదయించునని అతనే చెప్పింది. ఇశ్రాయేల్లో రాజదండం వచ్చిందని యేసు ప్రభు పుట్టుకుని చెప్పాడు. ప్రవచనం నెరవేరింది. చప్పట్లు కొట్టండి. అబద్ధమాటుకు దేవుడు నరుడు కాదు, పశ్చాత్తాపట్టుకు పడుటకు ఆయన మానవుడు కాదని చెప్పింది కూడా ఆయనే. యాకోబులో ఏ వంకరతనం లేదు, ఏ దోషం లేదు అని చెప్పింది కూడా అతనే. అన్ని మంచి ప్రవచనాలు చెప్పాడు. గొప్ప ప్రసంగికుడు. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని, వారి సైన్యానికి దేవుడు తోడుకున్నాడని, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడ్డారని, ఆయన ప్రజలని ఆ ప్రజలను చూసినప్పుడు ఆయన ఆత్మ పొందుకున్నాడు. వాళ్ళ మెత్తు మహిమ మేఘం ఉందని తెలుసుకున్నాడు. మరి ఇన్ని చెప్పాడు కదా, మరి ఎందుకు అతడు దొంగ ప్రవక్త అయ్యాడు? చెబుతానేనండి మీరు బాగా. అంతవరకు బాగానే చెప్పాడా? దర్శనాలని చెప్పాడు, ప్రవచనాలని చెప్పాడు, వాగ్దానాలని చెప్పాడా? కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన జనాలను చూపెడితే వాళ్ళతో ఉండాలా, వీళ్ళతో ఉండాలా? ఇశ్రాయేలీలతో ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ని చూపెట్టాడయ్యా వాళ్ళు నా ప్రజలని. ఈయన మోయాబీల దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గర ఉండాలి? మీరు బైబిల్ చదివితే సంఖ్యాకాండం 31:8 బిలాం చనిపోయాడు. యుద్ధంలో మోయాబీల మీద యుద్ధం చేసి మోషే అతని జనం వెళ్ళి చంపేస్తారు. 25 నుండి 31 దాకా
మోయాబీలో అతనికి ఏం పని అన్యులతో? చీకటికి వెలుగు పొత్తు లేదు కదా, దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక లేదు కదా, నీతికి దుర్నీతికి సహవాసం లేదు కదా, విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు కదా. మరి ఎందుకున్నాడు ఆడ? ప్రవచనాలు చెప్పాడు, దర్శనాలు చెప్పాడు, అన్ని చెప్పాడు. మోయాబీలతో ఎందుకున్నాడు? కలిసి మోయాబీలతో ఉన్నాడు అతను. సంఖ్యాకాండం 31:8 బిలాము చచ్చిపోయాడు. ఆయన కుట్ర చేశాడండి ఇశ్రాయేలు మీద. ఏం చేశాడు? కుట్ర చేశాడు. ఏం చేశాడు తెలుసా? మోయాబీల రాజుకి మిద్యానీయుల రాజులకి ఏం చెప్పాడంటే, అయ్యా ఇశ్రాయేలీని మీరు ఒక పని చేయండి, మీరు తిరణాలు జరపండి. తిరణాలు మీకు అర్థం అవ్వాలంటే, తిరణాలు ఉంటాయి ఉత్సవాలు. మండాది తిరణాలు అన్న, మండాది తేరాల, తర్వాత ఉప్పుచేర్ల, అట్లా తిరణాలు జరపండి. జమ్మల మడక జరపండి, జరిపి బలులు అర్పించండి మీ దేవతలకి. అర్పిస్తారు కదా. ఇశ్రాయేలీని పిలవండి, ఇశ్రాయేలీని పిలవండి. వాళ్ళు అప్పుడు వచ్చి మీతో భోజనం చేస్తారు, మీ బలుల్లో కలుస్తారు, మీ దేవతలకు మొక్కుతారు. అదే వాళ్ళకి శాపం అన్నాడు. వాళ్ళు అలానే కుట్ర చేస్తే అలానే చేశారు. చదవండి, బైబిల్ చదవండి. తీయండి సంఖ్యాకాండం 25:1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు వీరి భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం, అట్లు ఇశ్రాయేలీయులు బయలు పేరుతో కలుసుకున్నందు వారి మీద యెహోవా కోపం అయ్యా. వీళ్ళు పోయి చేయరాంది చేశారు. మరి పోరా ఏంటి? ఇంటి పక్కన వాళ్ళు పిలవబోతే, ఇంటి ఎదురు వాళ్ళు పిలవబోతే, చుట్టాలు పిలవబోతే, బంధువులు పిలవబోతే అని అంటారు. పోయారు. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. అక్కడ ఎవరి మీద వచ్చింది? బిలాం మీద వచ్చింది. ఇక్కడ ఎవరి మీద వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎక్కడ పోయారు? దసరాకి పోండి, దీపావళికి పోండి, సంక్రాంతికి పోండి, తదినాలకి పోండి. పోయారు, బలుల్లో కలిశారు, భోజనాలు చేశారు, వాళ్ళకు మొక్కారు. ఫీల్ అవుతారేమో కొంతమంది. భోజాలి గుణం ఉంటుంది. ఏ గుణం? ఎంత దయా హృదయంలో వీళ్ళు అంత దయ యేసుప్రభుకి కూడా ఉండదు. కరుణామయములు వీళ్ళు. పోయారు, పోయి చేశారు. దేవుడు కోపం వచ్చి ఏమైంది తెలుసా? 24,000 మంది చనిపోయారండి అప్పుడు. 9 24,000 మంది ఆ తెగుల చేత. సంఖ్యాకాండం 31:15. మోషే వారితో, ఇదిగో మిద్యానీయులు మోయాబీల గురించి నేను చదువుతున్నానేనండి. చదువు తర్వాత. బిలాము మాటను బట్టి, బిలాము స్త్రీలతో చెప్పాడు మీరు ఇలా చేయండి అని. ఈ మాట బాగేనండి. బిలాం ఏం చెప్పాడంటే, ఇదిగో మోయాబీలారా, మిద్యానీయులారా, మీరు ఇశ్రాయేలీయులు వెళ్ళి పిలవండి, వాళ్ళకి భోజనాలు పెట్టండి, వాళ్ళతో వ్యభిచారం చేయండి. బిలాము నేర్పాడు బోధ. బిలాము చేసింది ఇది తిప్పలన్నీ. అతడు దేవుడు ప్రవక్త అయ్యింది, కుట్ర చేశాడు, దర్శనాలు పొందాడు, ఆత్మ పొందాడు, అన్ని పొందాడు. కానీ ఏం చేశాడు చూడు, పనికి మళ్ళీ పని. చదువు. వాడే బిలామే. 24,000 మంది చచ్చిపోయారండి బిలాం చేసిన కుట్రకి. వాళ్ళ స్త్రీలను పంపాడు. ఎవరిని? వాళ్ళ అన్యజనుల్ని పంపాడు. పంపి ఈ పాపాలన్నీ జయించాడు. అందుకని దేవుడు అన్నాడు, ఈరోజు సంఘాలలో కూడా
బిలాం బోధలు ఉన్నాయి. ప్రకటన అయిపోయింది, చివరి వాక్యం 2 నిమిషాలకి అయిపోయింది. 12:30 దాటింది. 2 నిమిషాలు. ప్రకటన 2 తీస్తారా? ప్రకటన 2 చదవాలి కొట్టుకున్న వాళ్ళు. బిలాము బోధ ఉందో చూడండి సంఘాల్లో. 2:14 ప్రకటన 2:14 బాగా చూడండి వాక్యం ఇది. దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమనో తెలుసా? చదువు. 14వ వచనం. పెర్గమా సంఘమా, నీ మీద నేను కొన్ని తప్పిదాలు మోపుతున్నా. ఎవరి మీద? ఎఫెసు కాదు, స్మరణ కాదు, పెర్గమా సంఘం మీద దేవుడు కొన్ని తప్పులు మోపాడంట. ఏంది? రాంగ్స్ ఆఫ్ సంఘం. ఆ సంఘంలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏంటి? చదువు. అవి విగ్రహాలకు బలిచ్చి నీ తింటున్నావు నువ్వు, జారత్వం చేస్తున్నావు. ఇశ్రాయేలీనికి ఉరి పెట్టినట్టు బాలాక్కు నేర్పాడే బిలాము బోధ, అది నీ సంఘంలో ఉంది అని అన్నాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు చాలా సంఘాలలో, టీవీల్లో వస్తున్న సంఘాలలో, దేశంలో ఉన్న సంఘాలలో తప్పుడు బోధ ఉంది. ఏందో తెలుసా? బిలాము బాలాక్కు నేర్పిన బోధ. ఏం బోధ అది? విగ్రహాలకు బలిచ్చిని తినొచ్చు. ఏం కాదు, నేనే తిన్న పెద్ద పాస్టర్ని, టీవీ స్పీకర్ని, నాకు 50 లక్షల మంది అంటాడు. 1,00,000 మంది ఉంటాడంటాడు. కట్టుకున్న భార్యను వదిలేసి ఇంకొక ఆమెను పెట్టుకున్నాడు మళ్ళా వాడు. లక్ష మంది అంటాడు. మళ్ళా సబ్స్క్రైబర్ 10 లక్షలు అంటాడు వాడు. ప్రకటన గ్రంథం చివరి గ్రంథంలో ఉన్న మాట ముఖ్యమైంది. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు యోహాను ద్వారా, సంఘాన్ని సిద్ధపరుస్తా. పెర్గమా సంఘమా, నీలో తప్పులున్నాయి. ఏందంటే బిలాము బోధ ఉంది. బిలాము బోధ ఏందంటే విగ్రహాలకు బలర్పించి నీ తింటాం, జారత్వం చేయటం. జారత్వం, ఈ తప్పులు నీలో ఉండే అన్నాడు. బిలాము బోధ ఉంది ఈరోజు సంఘాల్లో. ఇశ్రాయేలీలకు ఉరి అంటది. ఇశ్రాయేలుకి ఏంది అమ్మా? ఏంటిది? దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్యులతో మీరు సహవాసం చేస్తున్నారే, ఉరి వాళ్ళు మీకు ఉరి పెట్టుకున్నట్టే. పక్కలో బల్లెం అన్నాడు, సోలాలన్నాడు వాళ్ళు. ఏం చెప్పా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడైన యెహోవా చెప్పాడు. దేవుడు అందుకే అన్నాడు బిలాముతో చెబుతున్న మాట, నువ్వు అన్యులతో వెళ్ళకూడదు. వెరీ గుడ్. అన్యులతో, దేవుడు ఆశీర్వదించిన వారిని నువ్వు ఎవరితో వెళ్ళాలి? ఇశ్రాయేలీలతో, సంఘంతో ఉండాలి. నువ్వు సంఘంతో నడవాలి. పిచ్చిదానా, ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నావు? పిచ్చోడా, ఎందుకు నీ వల్ల ఎందుకు పనికిరారు కొంతమంది? దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ ఇంకా దేవుడికి అవమానం, దేవుడికి అవమానమైన పనులు చేస్తారు. నిజమైన దేవుణ్ణి నమ్ముకొని, నిజమైన రక్షణ పొంది, నిజమైన వాక్యం విని కూడా పిచ్చోళ్ళలాగా ఉంటారు. ఎందుకు వచ్చామా? చర్చిలోకి రాకుండా ఉంటే సినిమాలన్నీ చూసేవాళ్ళం, ప్యాకెట్లన్నీ ఆడేవాళ్ళం, లోకంలో పంది బొరినట్టు బొరిలే వాళ్ళం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బోలెడు మంది ఉన్నారు వాళ్ళు. ఇది ఇరుకు మార్గం. ఈ మార్గంలో పోరాడి పరలోకానికి వెళ్ళే వాళ్ళు కొందరే అని చెప్పాడు దేవుడు. ఆ కొందరిలో బిలాము బోధవులు ఉండరు. బిలాము తప్పు త్రోవలో వెళ్ళినట్టు వెళ్ళిన వాళ్ళు ఉండరు. కళ్ళు మూసుకుందాం ప్రార్థన. 12:35 5 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి. ప్రార్థన చేయాలి. రెండు నిమిషాలు కూర్చోలేని వాళ్ళు నిల్చొనైనా ప్రార్థన చేయాలి. ఇప్పుడు దాకా కూర్చున్నామంటే నిల్చొని వాక్యానికి
సొనుక్కోవద్దు, కొనుక్కోవద్దు. దేవుడు నీతో మాట్లాడితే సరి చేసుకో, బుద్ధిమంతుడు అవుతావు. వాక్యాన్ని వ్యతిరేకించకాకు. నీ సొంత మనసు పనికి రాదు. దేవుడి దగ్గరకు వచ్చినోడు దేవుడు మనసుతో నడవాలి. దేవుని వాక్యం కఠినమైందే, ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు.